only believe, only believe, all things are possible, only believe, only believe, only believe, all things are possible, only believe. Lord, I be సమయంలో డాలు వసంతో వచ్చి వాక్యం అందిస్తారు. Believe, all things are possible, Lord, I believe. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Let's pray. Our precious Heavenly Father, మా ప్రశస్తమైన పరలోకపు తండ్రి, యు ఆర్ ద ఆథర్ ఆఫ్ లైఫ్. నీవు జీవమునకు కర్తవయ్యున్నావు. యు ఆర్ నాట్ ద ఆథర్ ఆఫ్ సైన్స్, సివిలైజేషన్. నాగరికతకు, విజ్ఞానమునకు నువ్వు కర్తవు కాదు, కానీ జీవమునకు కర్తవయ్యున్నావు. మా జీవితములకు నువ్వు కర్తవయ్యున్నావు. మా విశ్వాసమునకు కర్తవు, దాన్ని ముగించు వాడవు అని బైబిల్ సెలవిస్తున్నది. లార్డ్, ఓ ప్రభువా, మా చేతులెత్తి ఓ దేవ మేము మీకు లోబడుతున్నాము. నీ వాక్యమునకు మేము సరెండర్ అవుతున్నాము. మా యొక్క ప్రతి ఆలోచనలను, మా తలంపులను నీకు సరెండర్ చేస్తున్నాం ప్రభువా. నీకు విరోధమైన కార్యాలని దూరపరచండి. ఓ దేవ, నీ వాక్యము చేత, మీ వాక్య ఉదక స్నానము చేత మమ్మల్ని కడగండి. తల నుండి అరికాల వరకు సంపూర్ణముగా ఓ దేవుని రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి, ఓ దేవుని యొక్క వాక్యం నాకు అర్హులుగాను, నీ ఎత్తబడుటకు మమ్మల్ని ఓ యోగ్యులుగాను చేయమని ప్రార్థిస్తున్నాము. ఓ తండ్రి, ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు. మహా గొప్ప కార్యములు మా మధ్యలో తీసుకొచ్చావు. నీవే స్వయంగా వచ్చి గ్రంథమును తెరిచావు, మాట్లాడావు. కొంచెం లోతుగా మా యొద్దకు నువ్వు మాట్లాడావు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ కొరకు మేము ఎదురు చూస్తున్నాము, ఆహ్వానిస్తుంటున్నాము. ఓ దేవ, గ్రంథమును తెరిచి మీరే మాట్లాడమని ప్రతి ఒక్క ఆలోచనలను, తలంపుని స్వాధీనంలో ఉంచుకొని ఈ సమయానికి ఏది సిద్ధపరిచావో, ఏది మాట్లాడాలనుకుంటున్నావో పాదముల ద్వారా నీవే మాట్లాడమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సమయం అయిపోతున్నది. త్వరగా మనము నాతో పాటు బైబిల్ గ్రంథంలోకి వెళ్ళాలని కోరుతున్నాను నేను. సేమ్ టైటిల్, అదే టైటిల్ నేను పెట్టగోరుతున్నాను నేను. సైటన్ సైన్స్, సివిలైజేషన్ అండ్ ఎడ్యుకేషన్. సాతాను యొక్క విజ్ఞానము, నాగరికత మరియు జ్ఞానము, చదువు. ఐ హోప్ ప్రతి ఒక్కరికి వినపడుతున్నది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. Let's turn our Bibles to the book of Genesis. ఆదికాండము. సో మెనీ కోడ్స్, చాలా కోడ్స్ మీదకి నేను తీసుకురాకూడుతున్నాను. ప్రవక్త యొక్క వ్యాఖ్యానములు ఒక చిన్న అంశం, ఒక 1.5 hour ఆ విధానంలో నేను ముగిస్తాను నేను, ఎందుకంటే సమయం పాటించి కమ్యూనిటీ సర్వీస్ ఉన్నది కాబట్టి. ఆమేన్. అందరూ ఏకాగ్రత ఉంచాలని కోరుతున్నాను నేను. ఆదికాండము 6వ అధ్యాయము
ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆదికాండము 6వ అధ్యాయము వర్స్ 1. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరూ తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగుననెను. ఆమేన్. ఆ తర్వాత 4వ వచనము, ఆ దినములలో నెఫీలునను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. వచ్చేదానికంటే మునుపు స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్స్. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనేను. నోవాహు దినములో జరిగినట్లు మనుష్య కుమారుడు ఆకలిలోను జరుగును. అప్పుడు దేవుడు తన హృదయంలో ఎలా నొచ్చుకున్నాడో ఈ రోజు కూడా అలానే నొచ్చుకుంటున్నాడు. ఆమేన్. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొందియున్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ఆమేన్. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎంతమంది నడుస్తున్నారు దేవునితో కూడా? దేవుడు మనల్ని చూచాడా? దేవుని యొక్క దృష్టికి మనం కృప పొందిన వారమేనా? షేము హాము యాపేతను 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయుండెను. భూలోకము బలత్కారముతో నింపబడి ఉండెను. 11th verse 11వ వచనం. ఈ మాట నేను చాలా దృష్టి పెట్టాను. The earth also was corrupt. భూమి ఏమైపోయినది? పైన భూమి ఏమైపోయినది? చెడిపోయినది. అంతేనా? దేవుని సన్నిధిని చెడిపోవుటానగా ఉదయం మాట్లాడాను నేను. చెడిపోయినదంటే ఏవేవి చెడిపోయాయి? నీరు, భూమి, ఆకాశము, సమస్తము, భూమి మొత్తము కూడా చెడిపోయిన. దేని వలన? న్యూక్లియర్ టాక్సిక్ వేస్ట్ వలన, అణుబాంబు యొక్క వ్యర్థాల వలన భూమి చెడిపోయినది. దేవుడు దాన్ని చూస్తున్నాడు. ఇక్కడ రాయకపోవచ్చు అణుబాంబుల యొక్క వ్యర్థాలని, కానీ దేవుని యొక్క కన్నులు దాన్ని చదువుతాయి. ఎందుకంటే మన పక్షిరాజులము కాదు మనము, మన కోడి పిల్లలము కాదు మనము, పక్షిరాజులమయ్యున్నాం. దూరంలో ఉన్న దేవుని మనసులో ఏమున్నదో చదవగలుగుతాం మనము. భూమి ఏమైపోయినది? చెడిపోయినది. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. మానవ దృష్టిలో భూమి బాగా లగ్జరీగా ఉన్నది, కానీ దేవుడి దృష్టిలో చెడిపోయినది. అది corrupt. The earth also was corrupt before God, and the earth was filled with. భూలోకము దేంతో నింపబడి ఉండెను? బలాత్కారం అనగా యుద్ధములు. దేంతో చెడిపోయినది? వ్యర్థాల ద్వారా మొత్తం చెడిపోయిన. సైన్స్ వల్ల చెడిపోయినది. మళ్ళీ దేంతో నింపబడినది? యుద్ధాల వలన. ఈ రెండు ఇప్పుడు మన కళ్ళ ముందు జరగడం లేదా? ఎగ్జాక్ట్లీ నోవాహు దినంలో ఏం జరిగినదో ఈరోజు మన కళ్ళ ఎదురు జరుగుతున్నది. అక్కడ చెడిపోయినది, ఇక్కడ చెడిపోయినది. అక్కడ బలాత్కారంతో నింపబడినది. బలాత్కారంతో అక్కడ ఏమి యుద్ధాలేనా? ఇక్కడ కూడా యుద్ధాలు జరగలేదా? వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, యుక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం. భూమి బలాత్కారంతో నింపబడేను. ఆ రెండు ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ అలానే ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ నీళ్ళ చేత దేవుడు నాశనం చేస్తే ఇక్కడ కూడా ఖచ్చితంగా నాశనం చేస్తాడు. ఏ మాత్రం మారదు అది.
ఆమేన్. అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొనిరి. ఆమేన్. అదే కొంచెం ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము, ప్రకటన 11. పద్దెనిమిదో వచనము, ప్రకటన 12:18. జనములు కోపించినందున నీకు కోపం వచ్చెను. 11:18. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకు పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలం ఇచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పేవి. ఎవరిని నాశనం దేని నాశనం చేయు వారిని? భూమిని నాశనం చేయు వారిని నశింపజేయుటకు సమయము వచ్చినది. ఇప్పుడు వచ్చిందా సమయం? అది భూమిని నాశనం చేసింది ఎవరు? సైంటిస్ట్, శాస్త్రవేత్తలు, ఈ లోకంలో ఉన్న నాగరికత. లాస్ట్ స్క్రిప్చర్, ఒకే ఒక్క లేఖనము. ఆ క్లెయిమ్ చదివి మనం వర్తమానంలోకి వెళ్దాం. మనం రోమీలకు రాసిన పత్రిక లాస్ట్ 1, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనము. 8:18 నుండి 23వ వచనం వరకు. 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు, వీటి తీసారా? ప్రతి ఒక్కరు వెంబడిస్తున్నారా? మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, మన ఎడల ఎవరి ఎడల? మన ఎడల అనగా ఇంకోటి ఏమున్నది తెలుసా? మనలో. మన ఎడల కాదు, మనలో, ఇన్ us. మనలో ప్రత్యక్షము కాబోవు ఈ మహిమ ఎక్కడ వస్తుందంట? మనలో ప్రత్యక్షం రాబోతున్నది. అది మహిమ శరీరం మన లోపల రాబోతున్నదా? మన శరీరం మహిమలోనికి అడుగు పెట్టబోతున్నది. మన ఎడల మనలో ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. మన భయం లేదు, బాధ లేదు ఇక. ఏమాన్. ఎందుకంటే మనకు ఏం జరగబోతున్నదో మనకు తెలుసు. మన ఎడల మనలో ఏం జరగబోతున్నదో. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎందుకు? సృష్టి పడిపోయినది, మూలుగుతున్నది. ఏలైనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుతున్నను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడేను. మానవుని వల్ల అది వ్యర్థపరచబడినదా? దాస్యత్వంలో ఉన్నది. అది సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూల్గుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదు. సృష్టి ఏం చేస్తున్నది? మూల్గుతున్నది, ఏడుస్తున్నది, అది ప్రసవ వేదన పడుతున్నది. దేని కొరకు? ఒక న్యూ వరల్డ్, నూతన ప్రపంచమును జన్మనిచ్చుటకు, నూతన ప్రపంచమును కనుటకు. ఇప్పుడున్న ప్రపంచము మూలుగుతున్నది, ప్రసవ వేదన పడుతున్నది. ఉదయకాలంలో నేను బోధించిన వర్తమానములు బట్టి మనకు అర్థమవుతున్నది అది. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము ఎవరెవరు మూలుగుతున్నారు ఇప్పుడు? మనము మరియు సృష్టి ఇద్దరు మూలుగుతున్నారు. దేని కొరకు? విమోచన కొరకు. ఎంతమంది మూలుగుతున్నారు ఇక్కడ? ఎంతమంది దాని కొరకు పరుగెడుతున్నారు, ఆశపడుతున్నారు? మంచి ఉన్నతమైన స్థితి కొరకు కాదు, మన విమోచన కొరకు, మన దేహము కొరకు మనం కూడా మూలుగుచున్నాము. గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. దయచేసి కూర్చోండి.
ఏమాన్ ప్రతి మాట ప్రతి దానికి లింక్ అవుతుంది. ప్రతి లేఖనము ప్రతి స్క్రిప్చర్ అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. నెగ్లెక్ట్ చేయబాకండి. ఇప్పుడు నేనేది చదివించాను నేను ఆది కాండము, ప్రకటన గ్రంథము మరియు రోమీల గ్రంథము, రోమీల పత్రిక, పౌలు రాసిన రోమీల పత్రిక. ఉదయకాల సమయంలో 1 అవర్, జస్ట్ ఎగ్జాక్ట్గా 1 అవర్ నా టైం ఉన్నది. చాలా జాగ్రత్తగా వినండి. నేను కొన్ని కోర్సు మీద నేను తీసుకొస్తాను. ఉదయకాల సమయంలో కొంత భాగాన్ని మీద నేను తీసుకొచ్చాను. నేను ఎలాగో విజ్ఞానము, నాగరికత మరియు చదువు, ఎడ్యుకేషన్ అన్నీ కూడా దేనికోసం ప్రయాసపడుతున్నాయి? టు డిస్ప్రూవ్ గాడ్. దేవుడు లేడు అని నిరూపించుటకు నాగరికత మొత్తము కూడా ప్రయాసపడుతున్నది. ఎడ్యుకేషన్, స్కూళ్ళలో నేర్పుతున్న జ్ఞానము మరియు సైంటిస్టులు తన యొక్క శాస్త్రవేత్త ఆ యొక్క పరిశోధన వలన వారు రుజువు చేయాలనుకుంటున్నారు దేవుడు అనేవాడు లేడు అని. ఆమేన్. బట్ వీ నో, కానీ మనకు తెలుసు ఒక ఆయన ఉన్నాడని. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. మన కాలంలో ఫోటోగ్రాఫ్ తీయబడ్డాడు. హోస్టన్లో ప్రవక్త యొక్క తల మీద అగ్ని స్తంభముగా ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నాడు. నేను లేను అని సంస్థలన్నీ చెప్తున్నాయి, నేను లేను అని ఆ యొక్క రీసెర్చర్స్ అన్నీ కూడా చెప్తున్నాయి. కానీ దేవుడు దాని పునాదులను బద్దలు కొట్టాడు, దాని యొక్క ఫౌండేషన్ని పగలగొట్టాడు. సైన్స్ తన సొంతంగా తన సొంత నోటి మాటతో ఇది చెప్పినది. ఇస్ ద సూపర్ న్యాచురల్ లైట్, ఈ సహజాతీతమైన వెలుగు తప్ప మరొకటి కాదు ఇది. ఏమైనా వాళ్ళు అన్నారు, సైంటిస్టులు చెప్పారు, ఇలాగ చెప్పారు. బ్రదర్ బ్రెన్హామ్, క్రైస్తవ సమాజం ఎంత కాలం అయితే ఉంటుందో అంత కాలము ఇది తప్పకుండా ఉంటుంది. అది ఎందుకంటే ఇది సూపర్ న్యాచురల్. ఇది కరెక్ట్గా ఎక్కడ పెట్టబడినది? వాషింగ్టన్ డీసీలో మ్యూజియంలో అది అక్కడ తగిలించారు వాళ్ళు. ఇస్ సూపర్ న్యాచురల్ రాశారు అక్కడ. ఏమైనా ఫస్ట్ టైం దేవుడు ఆ యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ని బద్దలు కొట్టేదాన్ని పగలగొట్టాడు. మీ యొక్క జ్ఞానము వ్యర్థమై ఉన్నదని రుజువు చేశాడు. అగైన్ మళ్ళీ మరొకసారి 1963లో కరెక్ట్గా 28 మైళ్ళ ఎత్తులో ఈ యొక్క 6 దూతల సమూహముతో ప్రభువు దిగి వచ్చినప్పుడు సైంటిస్ట్ దీన్ని ఫోటో తీశారు. లైఫ్ మ్యాగజైన్లో ఇది ప్రచురణ చేయబడినది. వాళ్ళే క్లియర్గా చెప్పారు, ఇది నీటి తేమ మేఘాలున్న ఆ స్థలం కంటే ఇంకా ఎత్తులో ఉన్నది. అది ఆ స్థలంలో మేఘాలు ఉంటే అసాధ్యము. ఇట్స్ అ మిస్టరీ క్లౌడ్ అని పేరు పెట్టారు. తెలుసు కదా, ఇక్కడ ఉన్నది అక్కడ చదివారు కదా, మిస్టరీ క్లౌడ్ అని లైఫ్ మ్యాగజైన్లో అలా రాశారు వారు. ఇది మిస్టరీయే, అది మిస్టరీయే. దీన్ని ఎవరు రుజువు చేయలేరు. కానీ ఏ యొక్క సంస్థలు, ఏ ఒక సైంటిస్టులు వారి యొక్క సైంటిస్టులు బిజీ అయిపోయారు. వారి యొక్క ప్రయోగశాలలో వారు బిజీ అయిపోయారు. వారు కదిలించబడినా వారు దేన్నేం పట్టించుకోలేదు. వాళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయారు? లేబొరేటరీస్కో వెళ్ళిపోయారు. కానీ ఒక గుంపు మాత్రము దీనికి ఆకర్షించబడినది. సైంటిస్టులు చూసి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఈ వధువు మాత్రము వదిలిపెట్టలేదు. ఈయనను వెంబడిస్తున్నది. ఏమర్థమైంది ఆమెకు? ఇదే నా యొక్క విమోచన, ఇదే నా యొక్క విడుదల, ఇదే నా యొక్క సునాద పూర, ఇదే నా స్వతంత్రత, ఇదే నా యొక్క పెండ్లి కుమారుడు, నా యొక్క భర్త పరలోకంలో భూమి దిగి వచ్చాడు. నా విమోచన సమీపించినది వధువుకు అర్థమవుతున్నది. ఈ వధువును మోసపరచడం అసాధ్యం. ఏ దయ్యము, ఏ ఒక శాస్త్రము ఏది కూడా వధువును మోసపరచలేదు, సిగ్గుపరచలేదు. వీ అండర్స్టూడ్ దాట్. మనకు అదంతా కూడా అర్థమైనది. అలాగనే ఎలాగో ఈరోజు టెక్నాలజీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎలా భూమిని కలుషితం చేస్తున్నాయి, గాలిని కలుషితం చేస్తున్నాయి. అండర్ గ్రౌండ్ వాటర్, కింద వెళ్తున్న నీళ్ళను ఎలా కలుషితం అవుతున్నది. దేని వలన? న్యూక్లియర్ టాక్సిక్ వేస్ట్ వలన, వ్యర్థాల వలన అది నాశనం అవుతున్నది. ఓజోన్ లేయర్ అనేది కరుగుతున్నది. అంతేనా? నిజమేనా? ఇవన్నీ కూడా మన స్టడీస్లో కూడా, మన బుక్స్లో కూడా మనం చదువుతూ ఉంటాం. గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొర అనేది మొత్తం అది హోల్ పడుతున్నది. అదంతా కూడా అది మనం చదువుతూనే ఉన్నాం. కానీ సైంటిస్ట్కి అన్నీ తెలుసు, స్టూడెంట్స్ అందరూ చదువుతూనే ఉన్నారు. కానీ దాన్ని ఆపే శక్తి వారి దగ్గర లేదు. ఇప్పుడు చేయి జారిపోయినది, వాళ్ళే చెప్తున్నారు, ఇంకా దాన్ని ఆపలేం మనము. అందుకే ఈరోజు ఏం చేస్తున్నారు సైంటిస్టులు అందరూ కూడా? అంతరిక్షంలోకి వెళ్ళడం ప్రయత్నిస్తున్నారు. అంతరిక్షం వేరే గ్రహాన్ని కనుగొనడానికి చూస్తున్నారు. అక్కడ వెళ్ళి జీవించడానికి ప్రయత్నిస్తున్నారు.
కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, లక్షల డాలర్లు ఖర్చు పెట్టి వారు మార్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. మార్స్ మీద ఎలా ఉంటుంది, అది ఏమైనా, దాని వాతావరణం ఎలాగుంది, దాని యొక్క భూమి యొక్క పరిస్థితులు ఎలాగున్నాయి, దానిలో నీరు ఉందా లేదా, మొత్తం కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని అన్వేషిస్తున్నారు. ఎందుకు? మానవుడు జీవించడానికి అది మంచి స్థలం అని వారు ఊహిస్తున్నారు. ఇస్ దట్ రైట్? నిజమేనా అది? కానీ భూమికి వలయం ఉంది కానీ మార్స్కి వలయం లేదు. భూమికి ఓజోన్ లేయర్ అనేది ఉన్నది కానీ మార్స్ అనే గ్రహానికి, ఏ గ్రహాలకు ఆ యొక్క లేయర్ అనేది లేదు. దేవుడు దీన్ని మానవుని కోసం, మానవుడు ఏలడానికి దేవుడు దీన్ని నిర్మించాడు. ఆదాము రాజుగా ఉండడానికి మన కొరకు దీన్ని నిర్మించాడు. అందుకే బైబిల్ చెప్పు, సమస్తము మీవే, ఉన్నవి, జరగబోయేవి, రాబోయినటివి, జీవమైన మరణమైన ఏదైనా కూడా అది మీ స్వాధీనంలో ఉంటుంది. అది ఎందుకో క్లియర్ చెప్పాడు, మీరు సమస్తము మీవే, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు, క్రీస్తు ద్వారా ఇదంతయు మనదే. నమ్ముతారా దాన్ని? ఓ, అది మనుషులకు, బయట ఉన్న వారికి అది పిచ్చితనము, వెర్రితనము. మీరు ఆరాధన చేసుకోవడానికి ఒక్క స్థలం కూడా వీరికి లేదు, మొత్తం వీరిది అంటున్నారు వీళ్ళు. ఇదంతయు మాదే, 1000 పరిపాలనలు ఇదంతయు మాదే. దేవుడు ఇది మాకిచ్చాడు, ఇది మా భాగం, ఇది మా యొక్క హక్కు పత్రాన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఈ భూమి యొక్క టైటిల్ డీడ్, పట్టాభూమిని హక్కు పత్రాన్ని తీసుకొచ్చి వదులుకిచ్చాడు. ఇచ్చాడా? ఏం ఆ యొక్క గ్రంథము? 7 ముద్రలే ఆ యొక్క టైటిల్ డీడ్, ఆ యొక్క హక్కు పత్రము. దేని యొక్క హక్కు పత్రము? ఈ భూమి మొత్తము, సముద్రము నాదే, భూమి నాదే, ఆకాశము నాదే, సమస్త గ్రహాలు నావి, ఇవంతయు నావే. ప్రతి దాని యొక్క హక్కు పత్రాన్ని 1963 తీసుకొచ్చి వదులుకిచ్చాడు. దాన్ని ఎవరు తీసుకోవాలా? దాన్ని తీసుకోవాలి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నది. దాన్ని తీస్తే ఎవరి పేరు ఉండాలా? నీకిస్తే ఎవరి పేరు ఉండాలా? దాంట్లో దేవుడు నీ పేరు మీద రాసిస్తే నీ పేరు కదా ఉండాలి. నువ్వు దాన్ని తీసినప్పుడు నీకేం కనపడాలి? నీ పేరు దానిలో కనపడాలి. నీ పేరు దానిలో కనపడినప్పుడు అది నీదవుతుంది. అంతేగాని ఇంకొకరి పేరు కనపడింది అనుకో, అది ఇంకొకరి భూమి. ఓ హల్లెలూయా! ఈ దినమున మహా గొప్ప కార్యం జరిగినది. ఏ యుగంలోనూ ఇది జరగలేదండి. ఆది కాండం మొదలుగా, ఆదాం మొదలుగా ఇప్పటి వరకు ఆదాం పోగొట్టుకున్న హక్కు పత్రాన్ని ఈ రోజు ఇప్పుడు వదులుకిస్తున్నాడు. మోషే కాలంలో రాలేదు, అది ఏలియా కాలంలో రాలేదు, ఏ ఒక ప్రవక్తల కాలంలో అది రాలేదు, ఈవెన్ ఆ యొక్క పౌలు కాలంలో రాలేదు, యేసుక్రీస్తు కాలంలో అది రాలేదు. కానీ ఆది కాండంలో ఆదాములో నుండి వెళ్ళిపోయిన హక్కుపత్రం దేవుని కుడి పార్శ్వమందు కూర్చున్న ఆ యొక్క తండ్రి యొక్క కుడి చేతిలో అది ఉన్నది. అది గొర్రెపిల్ల దాన్ని తీసుకొని ప్రకటన 10లో పరలోకం నుండి బలిష్ఠమైన దూతగా దిగి వచ్చి ఒక పాదము సముద్రం మీదన, ఒక పాదం భూమి మీదన. దాని అర్థం ఏంటండి? కాలు అక్కడ పెడుతున్నాడు. దాని అర్థం ఏంటి? ఇది నాదే, భూమి మొత్తాన్ని నేను హక్కు పూర్వకంగా తీసుకోవడానికి వచ్చాను. నేను నా రాజ్యాన్ని స్థాపించబోతున్నాను. నేను భూమి మీద ప్రతి రాజ్యం కూలిపోబోతున్నది. రోమా రాజ్యం కాదు, రోమన్ ఎంపైర్ కాదు, అది రోమన్ క్యాథలిక్ కాదు, అది ట్రంప్ కాదు, ఎవరైనా కాదు. అది ప్రతిదీ కూల్చివేయబడి సమస్తం తీసుకోవడానికి వచ్చాను నేను. ఒక కాలు సముద్రం మీద ఎందుకు పెట్టాడు? సముద్రంలో ఒక మృగం వస్తున్నది. మరొక కాలు భూమి మీద ఎందుకు పెట్టాడు? మృగంలో ఆ యొక్క భూమిలో ఒక మృగం వస్తున్నది. అమెరికాను దొక్కాడు, ఇక్కడ రోమన్ క్యాథలిక్ ని దొక్కాడు. భూమిలో ఉండి వచ్చే మృగం ఏమైనది? అమెరికా. నీటిలో ఉండి వచ్చే మృగం ఏమైనా? రోమన్ క్యాథలిక్. ఈ రెండింటి మీద అడుగు పెట్టి దాన్ని చేయించి ఇప్పుడు రమ్మను. ఏ దయ్యం వస్తుందో, నా వధువుని చేయించి ఏ దయ్యం వస్తుందో రమ్మను. ఓ బ్రదర్, ఆ యొక్క బలిష్ఠమైన దూత ఇప్పుడు ఎవరిలో ఉన్నాడు? వధువులో ఉన్నాడు. నీ శరీరంలో దాన్ని రమ్మను, ఆ మృగాన్ని రమ్మను. నీ శరీరంలోకి రాలేదు. అది ఎందుకు? నీలో ఉన్నవాడు ఆల్రెడీ తొక్కి పెట్టాడు. రోమన్ క్యాథలిక్ నీలోకి రాకూడదు, అమెరికా యొక్క టెక్నాలజీ లోపలికి రాకూడదు. నా రాజ్యమే ఉండాలి వీరిలో. ఎవరైనా కింగ్డమ్, రాజ్యము దిగొచ్చింది. మనుషులు అనుకోబాకండి, రాయి, చిన్న రాయి 5వ రాజ్యం దిగి వచ్చినది. దేనికి వస్తున్నది? అది కూల్చడానికి. ఎవరిలో ఉన్న రాజ్యాలను, వధువులో ఉన్న రాజ్యములను కూల్చి తన రాజ్యంలో వధువులో స్థాపించడానికి. మొదట మానవుడు విమోచించబడాలి, ఆ తర్వాతనే భూమి విమోచించబడాలి. మొదట ఈ రాయి మానవుడి లోపలికి రావాలి, ఆ తర్వాత ఇదే రాయి భూమి మీదకి రాబోతున్నది, 1000 పరిపాలన రాబోతున్నది. ఇస్ దట్ రైట్? నిజమేనా? మొదట ఎవరిలోకి వచ్చి కూల్చాలి? అది వధువులో కూర్చొని కూల్చాలి. వధువులోకి వచ్చి కూల్చినప్పుడు వధువు విమోచించబడతాడు, ఎత్తబడతాడు.
ఆ తర్వాత ఇదే రాయి ఎక్కడికి వెళ్ళబోతున్నది? 1000 పైవాన్ లోపలికి వెళ్తున్నది. అమెరికా ప్రతి రాజ్యాన్ని కూల్చివేసి భూమి మొత్తాన్ని తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. 1000 ఏళ్ళు ఆ రాజ్యం నిలబడబోతున్నది. సైన్స్ టెక్నాలజీ మొత్తం బూడిదవబోతున్నది. బైబిల్ చెప్పిన రీతిగా నీతిమంతులు దుష్టుల యొక్క బూడిదల మీద నడుస్తారు. మలాకిలో చెప్పబడింది కదా, మలాకి 3లో నీతిమంతుల యొక్క పాదములు దుష్టుల యొక్క బూడిదల మీద. అంటే దుష్టులు ఏమై ఉన్నారు? అక్కడ బూడిదైపోయారు, కాల్చివేయబడ్డారు. వారు ఎక్కడున్నారు? భూమిలో ఉన్నారు. మట్టి నుండి వచ్చేవారు, కానీ మనం మట్టి నుండి రాలేదు, పై నుండి వచ్చాం. ఒక ఆయన దగ్గర నుండి వచ్చాం, ఒక ఆయనలో ఉండి మనం వచ్చాం. మనం ఈ రెవల్యూషన్ ఎంతమందికి ఉంది? ఈ ప్రత్యక్షత ఎంతమందికి ఉన్నది? గుడ్డివారంగా ఎంతమంది వెళ్తున్నారు కదా అని వెనకాల వెళ్ళబాకండి. గుడ్డివారంగా అందరూ వెళ్తున్నారు కదా అని వెనకాల వెళ్ళబాకండి. ప్రత్యక్షతతో కన్నులు తెరవబడిన వాడిగా వెళ్ళు. నువ్వు వెళ్ళే గుంపులో అందరూ వెళ్ళిపోయినా నువ్వు మాత్రం వెళ్ళబాక. నీ ఉండే గుంపులో అందరూ వెనక్కి వెళ్ళిపోయినా నువ్వు మాత్రం వెనక్కి వెళ్ళబాక. అందరూ వెళ్తున్నారని వాళ్ళతో పాటు వెళ్ళబాక. ఎలాంటి ప్రత్యక్షత కలిగి ఉండాలా? అందరూ వదిలేసి వెనక్కి వెళ్ళిపోయినా నువ్వు మాత్రం వెళ్ళకూడదు. అలాంటి నిజమైన ప్రత్యక్షత, అది నిజమైన ప్రత్యక్షత. ఎవరు ఉన్నా లేకపోయినా, జీవమైన మరణమైన, ఉన్నవైనా రాబోవైనా, ఏదైనా కూడా ఒంటరిగా నడుస్తా ప్రభువా నీతో. ఒంటరిగా నడుస్తా. నాకు ఎవరు సపోర్ట్ అయినా చేయని, ఎవరు సపోర్ట్ అయినా చేయకపోని, ఎవరైనా ఉన్ని ఎవరైనా లేకపోయినాయి, నా భార్య ఉన్ని నా భర్త లేకపోయి, ఎవరైనా ఉన్ని లేకపోయినాయి, ఏదైనా కూడా ఆయన ప్రేమ నుండి మనలను పాప నేరదు. నువ్వు ఎన్నుకొనబడి ఉంటే దేవుని యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు వచ్చి రుజువు చేస్తాడు. నీ కన్నులు తెరుస్తాడు. ఆయన మార్గంలోకి నడిపిస్తాడు. ఆయన కానీ నిన్ను నడిపించాడా, వెనక్కి తిప్పేవాడు ఎవడు లేడు. వెనక్కి వెళ్ళవు నీవు. ఓ మా సైన్స్ అండ్ టెక్నాలజీ వధువును ఆపలేదు, ఎన్నడూ ఆపలేదు. ఈమె మైటీ ఫ్రాన్స్ అనగా, ఫ్రాన్స్ అంటే తెలుసు కదా, మార్చింగ్ సోల్జర్, క్రిస్టియన్ మార్చింగ్ సోల్జర్. క్రైస్తవ సైనికుల వల్లే వాళ్ళు మార్చింగ్, ఏమంటారు దాన్ని మార్చింగ్ని? కవాతు. కవాతు చేసుకుంటూ వెళ్ళడం. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రవక్త ఎక్కడ చూశాడు వధువును? దర్శనంలో చూశాడు. ఎంతోమంది స్త్రీలు వెళ్తూ ఉండగా చివరిలో ఒక స్త్రీని చూశాడు. అమెరికా స్త్రీ, ఆ దేశం స్త్రీ, ఈ దేశం స్త్రీ అందరూ వెళ్తూ ఉన్నారు. వారి యొక్క హెయిర్ స్టైల్స్తో, వారి యొక్క డ్రెస్సులతో వెళ్తున్నారు. కానీ చివరిలో ఒక స్త్రీ వస్తున్నది. షీ ఇస్ ద బ్రైడ్. ఆమె వధువు. హెవెన్లీ జెరూసలేం, పరలోకపు యెరూషలేము, దేవుని యొక్క పట్టణము, దేవుని యొక్క నివాస స్థలము. ఆమె నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి పక్కకి వెళ్ళిపోయాడు. అంతేనా కదా? ఒక వ్యక్తి సైడ్కి వెళ్ళిపోతున్నాడు. ప్రవక్త ఎక్కడ ఉన్నాడు? గెట్ ఇన్ ద లైన్, లైన్లోకి రండి. అమెరికా ఎట్లన్నా పోతున్నా దేవుడు ఏం ప్రవక్త ఏం పట్టించుకోలేదు. ఎవరు ఎట్లా పోతున్నా ప్రవక్త ఏం మాట్లాడలేదు. కానీ వధువు తప్పిపోయేటప్పుడు ఈ వర్తమానం బయట వాళ్ళని ఎన్నడూ ఏమీ మాట్లాడదు, కానీ నిన్ను మాట్లాడుతుంది. Why? You are elected, predestinated unto the eternal destination. నిత్యమైన ముగింపు కొరకు దేవుడు నిన్ను నిర్ణయించాడు. నీ గమ్యము, నిత్యమైన గమ్యము కొరకు నువ్వు ఏర్పరచబడ్డా. ఆ గమ్యానికి వెళ్ళక నువ్వు తప్పవు. Yeah, that's right. Yes, that's right, brother. Amen. Now, ఉదయకాల సమయంలో మనం ఒక కోడ్ చదివాం. ప్రవక్త దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. 1965 చనిపోయే ముందు ఎగ్జాక్ట్గా ఓరికన్ అనే ప్రాంతం నుండి ఒక వ్యక్తి చాలా దూరం నుండి ప్రయాసతో వచ్చాడంట. అంత దూరం ప్రవక్త యుద్ధకు వచ్చాడు. అంతగా అతని అది ప్రేరేపించినది చెప్పాలి అని. ప్రవక్త గారు ఒకసారి వచ్చాడు, మీటింగ్లో షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, చెప్పాలని ఉన్నాడు. కానీ ఏదో కొంతమంది సేవకులు జనాలు రావడం వల్ల కొంచెం పక్కకు నెట్టివేయబడ్డాడు. కానీ అది ఇంకా చెప్పాలని అతను మనసులో ఉండింది. కానీ వన్ డే 1965లో ఈ వర్తమానం చెప్పేదానికంటే మునుపు అవకాశం వచ్చింది ఆ సహోదరుడికి. ప్రవక్తకు అతను ఎవరో కూడా తెలియదంట. ఒక స్ట్రేంజర్, ఒక రహస్య విశ్వాసి లాంటి వాడు నాకు అనగా ఈ వర్తమానంలో నాకు తెలియకుండా వర్తమానం వెంబడిస్తున్నవాడు, అంత పరిచయం లేనివాడు. ఏమని అంటున్నా చూడండి, ఎప్పుడు కూడా రహస్య విశ్వాసిగా ఉండబాకండి, బహిరంగ విశ్వాసిగా ఉండండి.
నేనేమంటున్నాను, యాయిరు ఒక రహస్య విశ్వాసి, అటు ఇటు రహస్యంగా వెంబడించేవాడు. అలా కాదండి, అన్నిటిని బహిరంగంగా వదిలిపెట్టు. ప్రతిదీ వస్త్రధారణ, ప్రతిదీ యొక్క లోకసారమైన అన్ని ప్రవర్తనలు, విధానాలు అన్నీ కూడా బహిరంగంగా అందరికీ తెలిసేటట్టు వదిలిపెట్టు. అందరి ముందు బహిరంగంగా నేను విశ్వాసిని, నేను దేవుని కుమార్తెను అని బహిరంగ విశ్వాసిగా ఉండు. రహస్య విశ్వాసిగా. ఇది ఆ కాలం కాదు ఇప్పుడు. ఆమేన్. నా యు అండర్స్టాండ్ సంథింగ్? మీ అందరికి అర్థమవుతున్నది. ఆ వ్యక్తి వచ్చాడు, చాలా దూరం నుండి వచ్చాడు. బ్రదర్ బ్రెన్హామ్, ఐ వాంట్ టు టెల్ యూ డ్రీమ్. నాకు ఒక కళ వచ్చినది, నేను దాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, నాకు 2 minutes టైం ఇవ్వండి, 2 నిమిషాల సమయం అన్నప్పుడు, ఓకే అది ఏమైనా రండి. ఆ సహోదరుని పిలిచాడు. అతను బ్యాప్టిస్ట్ అయి ఉండొచ్చు, మిస్బిడ్ ఏదైనా ఏదో సంఘానికి చెందిన వాడై ఉండొచ్చు. చెప్పేటప్పుడు, నీవు ఒక ఇండియన్ చీఫ్ యొక్క వస్త్రధారణ కలిగి ఆ యొక్క గుర్రం మీద స్వారీ చేయడం నేను చూశాను. నువ్వు అక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు పడమరదికు ప్రయాణం అవుతూ వెళ్తున్నా. అది ఎలా ఉన్నదంటే మిలిటరీ ప్రాన్స్, ఆ యొక్క మిలిటరీ, ఆ యొక్క సైన్యము గుర్రముల మీద నడుస్తూ వెళ్ళినట్లుగా వరుస క్రమంలో లైన్గా అది వెళ్తున్నట్లుగా ఉన్నది. అందులో నువ్వు గుర్రం మీద కూర్చొని నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు చేతులను పైకెత్తావు. అంతేనా? నువ్వు చేతులను పైకెత్తిన తర్వాత ఒక 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 స్వరాన్ని అతను పలికాడు. ఎవరు? ఐ విల్ రైడ్ దిస్ ట్రైల్ వన్స్ మోర్. మరొకసారి నేను ఒక స్వారీని నేను చేస్తాను అని బిగ్గరగా కేక వేసినప్పుడు ద ఎర్త్ వాస్ షాక్. భూమి కంపించినది. అలాగనే ఒక సైడ్లో ఎవరున్నారు? సైంటిస్ట్. మీకు అర్థమవుతుంది మాట్లాడుతున్నాను. ఎక్కడ వస్తున్నది ఇదంతా కూడా? 65లో వెళ్ళిపోయే ముందు, ఆయన చనిపోయేదానికి కొన్ని రోజుల ముందు ఇదంతా వస్తున్నది. అంటే దాని అర్థము 1963లో ముద్రలను ఆల్రెడీ బోధించేశాడు ఆయన. అంతేనా? ముద్రలను ఆల్రెడీ బోధించేశాడు. కానీ ప్రవక్త దేన్ని బోధించడానికి నెక్స్ట్ సిద్ధంగా ఉన్నాడంటే ట్రంపెట్స్ అండ్ వాయల్స్, బూరలు మరియు పాత్రలు బోధించడానికి ప్రవక్త సిద్ధంగా ఉన్నాడు. ప్రవక్త చెప్పాడు, అవేవో నాకు తెలుసు కానీ దేవుని యొక్క ప్రేరేపణ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈ 7 సంఘకాలాలు ఎలాగైతే ఒక వారం రోజులు నేను పెట్టాను సెలవు తీసుకొని, 7 ముద్రలు ఎలాగైతే బోధించానో అలాగే 7 బూరలు కూడా నేను బోధించాలి, ఆ తర్వాత 7 పాత్రలు కూడా నేను బోధించాలి అని ప్రవక్త దానికోసం ఎదురు చూస్తున్నాను 65లో కూడా. కానీ 65 తర్వాత దాన్ని బోధించాడా? లేదు, ప్రవక్త దాన్ని బోధించలేదు. కానీ వెంటనే ఆ ప్రవక్తకు ఒక బయలుపాటు వచ్చినది. బ్రెన్హామ్, you already preached the trumpets and vials under the 6th seal. 6వ ముద్ర కింద నువ్వు ఆల్రెడీ బోధించేశా, సహజాతీతంగా నువ్వు దాన్ని బోధించేశా. మళ్ళీ దానికి వివరణ అవసరం లేదు. డోంట్ డూ దాట్. సాతానికి 99% మ్యాటర్ నేను ఇవ్వగొరటలేదు. మీకు అర్థమవుతున్నది కదా? వాడు 100% ఇస్తే 100% తీసుకోడు. వాడు 99% తీసేసుకొని 1% మారుస్తాడు. ఆది కాండంలో వాడు చేసినట్టుగా. అందుకే దేవుడు నేను ఈసారికి మాత్రం వాడికి అంతయు చెప్పాలనుకోవడం లేదు. నువ్వు సైలెంట్గా నువ్వు చనిపోయిన ఎదుకు వచ్చేయి. నువ్వు బోధించబాక, నేను వెళ్తాను, ఎవరికి బయలుపరచాలో నేను వారికి బయలుపరుస్తాను. ఇది వర్తమానం యొక్క విలువ, వర్తమానం యొక్క సౌందర్యం, బ్యూటీ. ఇది ఇక్కడ ఉన్నది. ఇది ఏందో తెలుసా? ఇప్పుడు ఒక చెల్లెడ లాంటిదండి ఇది. ఇప్పుడు ఎవరికి అర్థమైతే వారే వధువు, అర్థం కానోడు వధువు కాదు. అట్లా ఉంది, అంతే కదా? బూరాలు ఎవరికి అర్థమవుతాయో, పాత్రలు ఎవరికి అర్థమవుతాయో వారే వధువు. అర్థం కాని వాడు ఏం చెప్తాడు? మంచి జీవితాన్ని కలిగి ఉండు, యేసుక్రీస్తులో బాప్టిజం తీసుకున్నావా, ప్రభురాత్రి భోజనం తీసుకున్నావా, పాదశుద్ధి చేసావా, వెళ్ళిపోయావా, అది మాత్రమే ఉంటుంది వారి లైఫ్లో. కానీ దానికి మించినది ఏమిటి? ఎంటైర్ మిస్టరీ, మర్మమంతయు ఎవరికి బయలుపరుస్తానన్నాడు? 7వ దూత పలుకు దినములలో వధువుకైనా బయలుపరుస్తానన్నాడు. వధువైన వారు ఆ మర్మం మొత్తాన్ని పట్టుకుంటారు. యు అండర్స్టాండింగ్? ఈ కోర్స్ చదువుట వలన మీ అందరికి క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ యొక్క ఐ విల్ రైడ్ దిస్ ట్రయల్ అగైన్ వన్స్ మోర్, మళ్ళీ నేను ఈ యొక్క స్వారీని నేను చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత వెంటనే కదిలించబడినది భూమి. అక్కడ ఉన్న సైంటిస్టులు ఏం చేస్తున్నారు? అక్కడ నిలబడుకొని టెస్ట్ ట్యూబుల్లో పోస్తున్నారు. పక్కన టెస్ట్ ట్యూబుల్లో వాళ్ళ యొక్క శాస్త్రవేత్తల యొక్క పరిశోధన చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే కంపించబడినదో వారు షేక్ అయిపోయారు.
చూచారు ప్రవక్త వైపు, పైకి కిందకి చూచారు. మీకు తెలిసి ప్రవక్త ఎలా వివరిస్తున్నారు, షోల్డర్స్ అనేవి కూడా ఇలా పెట్టారు. అయితే ఏముంది అన్నట్లుగా అలా నెగ్లెక్ట్ చేసి మళ్ళీ వెళ్ళి ఆ టెస్ట్ ట్యూబ్లో పోస్తూ వెళ్తున్నారు, మళ్ళీ రీసెర్చ్లోకి వెళ్ళిపోతున్నారు. దాని అర్థం ఏంటో తెలుసా, ఈ నవనాగరికత, సివిలైజేషన్, జ్ఞానము, శాస్త్రవేత్తలు ఈ వర్తమానాన్ని రిజెక్ట్ చేశారని అర్థం. లోకము దీన్ని తృణీకరించినది అని అర్థం. దీని ఎన్నడూ లోకము అంగీకరింపనేరదు ఇక ఎన్నడూ కూడా. అది కళలో పరిశుద్ధాత్మ ఒక సహోదరుని ద్వారా ఇచ్చాడు. బ్రదర్, అది సాధ్యమేనా, అది నిజమేనా, అలా కూడా రావచ్చా? ఎవరో చెప్పే కళను తీసుకొని వచ్చి దాన్ని ఇలా ప్రవక్త మాట్లాడొచ్చా? వినండి, బైబిల్లో అది జరిగింది. దానియేలు ఎవరు? ఒక ప్రవక్త. ఎవరి కళను తీసుకొని వచ్చి బైబిల్లో పెట్టాడు? ఇంకొకరు ఎవరు? అన్యుడైన వారి యొక్క కళను తీసుకొని వచ్చి దాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు? బైబిల్ మెసేజ్లో, బైబిల్లో తీసుకొచ్చి పెట్టాడు. అది బైబిల్ అయింది ఈరోజు. యోసేపు ఎవరి కళను తీసుకొని వచ్చి బైబిల్లో రాయబడినది? ఫరో యొక్క కళను. నేనేమంటున్నాను, కొన్ని కళలు ఉన్నాయి, కొన్ని కళలు దేవుడి వల్ల వచ్చేటివి, కొన్ని కళలు దయ్యం వల్ల వచ్చేటివి. ఏమా, కానీ ప్రవక్త డిజైన్ చేసేవాడు, వివేచించేవాడు. ఏ కళ దేవుని యుద్ధ నుండి వస్తున్నది, ఏ కళ అది సాధారణమైనదని. ఏమాన్. ఆ తర్వాత నేను నో ఎత్ ఇట్ నాట్ అన్న కోర్స్ పెట్టాను. నేను వెంబడిస్తారు కదా, గమనించండి. ఒక నాకు 45 మినిట్స్ టైం ఉండదు నాకు. ఎరుగక తర్వాత క్రైస్ట్ ఇస్ రివీల్డ్ ఇన్ హిస్ ఓన్ వర్డ్. దేవుడు తన సొంత వాక్యమందు వెంబడిస్తున్నారా? యా, దీన్ని చూడండి. ఇప్పుడు ఉదయము ఇదే వర్తమానంలో ఒక కోడ్ని చదివించాను నేను. ఆ కోడ్లో ఏమున్నది, నేనేమని చేయించాను కదా, సివిలైజేషన్ అంతా కూడా దేవునికి దూరంగా ఉన్నది, మిలియన్ మైల్స్లో దూరంగా ఉన్నది, దేవునికి వ్యతిరేకమైనది. అంతేనా? చూపించాను నేను అవన్నీ కూడా. దాంట్లో వన్ మోర్ రైడ్ అని ప్రవక్త మళ్ళీ ఆ మాటను పైకెత్తాడు, ఆ కళను మళ్ళీ పైకెత్తాడు. ఎప్పుడు ఎత్తుతున్నాడు? ప్రతిసారి కూడా సైన్స్ని వివరించేటప్పుడు, నాగరికతను వివరించేటప్పుడు ఈ యొక్క స్వారీని ఆయన పైకెత్తుతున్నాడు. ఏమాన్. నాగరికత ఏమైనది? చెడిపోయినది. అనగా భూమిని నాశనం చేసినది, భూమి చెడిపోయినదని అది కనుమలో రాయబడి ఉన్నది. ఎవరి వల్ల చెడిపోయినది? సైంటిస్టుల వల్ల చెడిపోయినది. కానీ అదే టైంలో నోవాహు స్వారీ చేస్తున్నాడు. మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను? నోవాహు యొద్దకు దేవుడు దిగి వచ్చి అక్కడ మహా గొప్ప ఒక కార్యాన్ని, ట్రాన్స్లేషన్, రూపాంతరమును మొదలుపెట్టాడు. ఏ టైంలో? ఎగ్జాక్ట్గా భూమి చెడిపోయినప్పుడు, సైంటిస్టుల వల్ల నాశనం చేయబడినప్పుడు ఇక్కడ నోవాహు స్వారీ మొదలుపెట్టాడు. ఏమా, నేను అందుకే ఆ లేఖనాన్ని చదివించాను నేను. ఇప్పుడు మీ అందరికి అర్థమవుతున్నది, భూమి చెడిపోయినప్పుడు స్వారీని గమనించండి. ఏమా, అదే వర్తమానంలో నేను ఉదయకాలంలో నేను చదివించలేదు దీన్ని, కానీ కొంచెం మనం చదువుదాం ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు. చూడండి, 65లో చెప్పబడితే ప్రతి వర్తమానము వెరీ వెరీ సంఘశాఖలో చెప్పే వర్తమానం వంటి సాధారణమైన వర్తమానాలు కావవి. వెరీ డీప్ అండ్ ప్రేయర్ఫుల్ ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా లోతుగా అక్కడ ఆగి గమనించాలి మనం ఏదైనా. బట్ వీ హ్యావ్ గాట్ వన్ ఆఫ్ ద మోస్ట్ డ్రెడ్ఫుల్ టైమ్స్ టు గో త్రూ. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామంట? మహా భయంకరమైన సమయంలో గుండా మనం వెళ్తున్నాం. ప్రవక్త దీన్ని చెప్పాడు, క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఉన్న కాలం ఏంటి? మహా భయంకరమైన కాలము. ఆ కాలంలో కూడా ఇప్పుడు మనం ప్రయాణం అవుతున్నాం. దట్ ఎవర్ లైట్ బిఫోర్ హ్యూమన్ బీయింగ్. ఎన్నడూ అటువంటి కాలం లేదు. ఈ కాలంలో ఉన్నంత భయంకరమైన కాలం ఎన్నడూ మానవుడు అటువంటి కాలం కూడా వెళ్ళలేదు. యు అండర్స్టాండింగ్? అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది అవర్ వెన్ వి గెట్, ఎవ్రీబడి కెన్ గెట్ ఎ ఛాన్స్ వెన్ యూ గెట్ ఆఫ్ ఫ్రమ్ వర్క్. ప్రవక్త ఇప్పుడు ఇవన్నీ చూచి దేని గమనిస్తున్నాడు? భయంకరమైన దినాలను చూశాడా? చూసిన తర్వాత నేను ఒక సమయం కొరకు ఎదురు చూస్తున్నాను. నాకేమన్నా వర్క్ నుండి ఏమైనా నాకు హాలిడే దొరికితే, ఎవరికండి వర్క్? ఎవరికి ఉంటుంది? ప్రవక్తకి ఏ వర్క్ ఉంది? ఇదే ప్రీచింగే ఉంది. ఆయన వర్క్ కాదు మాట్లాడేది. ఎవరి వర్క్? అక్కడ ఉన్న ప్రజల యొక్క వర్క్. వారి పని పాటలు ఉంటాయా? డ్యూటీస్ ఉంటాయా?
దానిలో నాకు సమయం కానీ దొరికితే స్పెండ్ ఎ ఫ్యూ డేస్, కొన్ని దినాలు నాతో గడపగలిగితే, అనగా కూటాలు పెట్టగలిగితే, వీ కెన్ గెట్ సెటప్ సమ్వేర్ వేర్ ఐ కెన్ స్పీక్. ఎక్కడో ఒక చోట ఇలాంటి కూటాలు ఏర్పాటు చేస్తే అక్కడ నేను ఏం మాట్లాడాలంటున్నటువంటి స్పీక్ ఆన్ దోస్ ప్లేగ్స్. ప్లేగ్స్ అనగా తెగుళ్ళు. తెగుళ్ళు ఎక్కడ నింపబడి ఉన్నాయి? పాత్రలో నింపబడి ఉన్నాయి. మొదటి పాత్ర కుమ్మరించబడినప్పుడు ఏమొచ్చినది? అక్కడ చెడ్డ పుండ్లు ప్రజల మీదకి వచ్చినది. అది ఏమని చెప్పాను నేను? ఓజోన్ లేయర్ వల్ల ప్రజల మీదకి చెడ్డ పుండ్లు వస్తున్నాయి. డైరెక్ట్ యూవీ రేస్ పడడం వలన క్యాన్సర్ యొక్క కణాలు, ఆ యొక్క ప్లేగ్ అనేది వస్తున్నది. అంతేనా? నాకు సమయం ఉంటే కొన్ని దినాలు కానీ వర్క్ నుండి మీరు హాలిడే తీసుకొని ఒకవేళ వచ్చి నాతో పాటు కూర్చుని ఉంటే నేను దీని మీద మాట్లాడగోరుతున్నాను. దీని మీద ప్లేగ్స్ అండ్ థింగ్స్ దట్ టు ఫాల్ ఇన్ ద లాస్ట్ డేస్. చివరి కాలంలో కుమ్మరించబడబోయి ఆ తెగుళ్ళ మీద మాట్లాడగోరుతున్నారు. ప్రవక్త మైండ్లో ఉందా లేదా బోధించాలని? ఎక్కడ 65లో ఆయన మనసులో తెగులు గురించి మాట్లాడాలి, పాత్రల గురించి మాట్లాడాలి, పాత్రల తెగుళ్ళు. ఆ తర్వాత ఈ బూరల గురించి మాట్లాడేది ప్రవక్త మనసులో ఉనింది, కానీ దేవుడు దాన్ని అనుమతించలేదు. ఆమేన్. దేవుడు దాన్ని అనుమతించి అండ్ త్రో అబౌట్ 2 or 3 weeks టుగెదర్. ఎన్ని వారాలంట? 2 నుండి 3 వారాలు. ఖచ్చితంగా ఇది సమ్మర్ హాలిడేస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకే ఎక్కడ ఇది రాదండి, ఇంత సమయం ఇక్కడ రాదు. కానీ ఒక పాత్రలు మాట్లాడడానికి ఎంత సమయం తీసుకున్నారు ప్రవక్త? 2-3 వారాల నాకు సమయం ఉంటే బ్రింగ్ దట్ టుగెదర్. అలాంటి వారాల దగ్గర తీసుకొస్తే ఇఫ్ ద లార్డ్ లెట్ మీ లివ్ టు డూ ఇట్, దాన్ని చేయడానికి దేవుడు నాకు జీవాన్ని ఇస్తే, బ్రతికి ఉంటే, హోమా అండ్ విల్ ఇన్స్పైర్ మీ టు డూ సో, దాన్ని చేయడానికి నన్ను ప్రేరేపిస్తే. ప్రేరేపణ అవసరం. ఒక వర్తమానం బోధించాలంటే తెలుసుకొని వచ్చి బోధించడం కాదు, దేవుని యొక్క ప్రేరేపణ ఉండాలి. జ్ఞానం ఎంతైనా మాట్లాడవచ్చు, కానీ దేవుని యొక్క స్వరాన్ని మనం తీసుకురాలేము. ఆమేన్. అందుకే ఏమంటాడు? దేవుని యొక్క ప్రేరేపణ. ఒకవేళ దేవుడు దాన్ని అనుమతిస్తే, దేవుడు ఇస్తే దాన్ని చేయడానికి, సీ హౌ దోస్ థింగ్ విల్ బి డ్రాప్డ్ ఇన్. ఆ కార్యాలన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర ఎలా కుమ్మరించబడ్డే చూస్తున్నారా? ఏ కార్యాలు? ఈ లోతైన కార్యాలు మన దగ్గర ఎలా డ్రాప్ ఇన్ అనగా వదిలిపెట్టబడ్డం మన మధ్యలోకి చూచినప్పుడు. అండ్ దోస్ థండర్స్ ఏవి డ్రాప్ అయ్యాయి? థండర్స్, ఉరుములు డ్రాప్ అయినది. అంతేనా? 63 అవి బయలుపరచబడ్డాయి కదా. దెన్ యూ విల్ ఫైండ్ అవుట్ వాట్ దట్ మ్యాన్ అండ్ దమ్ పీపుల్ హ్యావ్ బీన్ డ్రీమింగ్ అబౌట్. ఆ ప్రజలు వారు ఏమి కలలు కంటున్నారో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎప్పుడు? ఆ ఉరుముల ద్వారా. అంటే నేను ఇప్పుడు ఈ కళ మరియు ఉరుములకు సంబంధం ఉంది. ఉరుములలోనే ఆ యొక్క బూరలు దాచబడి ఉన్నాయి, బూరలలోనే పాత్రలు దాచబడి ఉన్నాయి. ఉరుముల ద్వారా సమస్తం బయలుపరచబడినప్పుడు దాని ద్వారా ఈ కళలు ఏమై ఉన్నావో మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్లుగా చెప్తున్నాడు. And all these things there, it will come to pass. అవన్నీ కూడా అలాగూ వచ్చును. You will notice what them revealed. ఆ యొక్క that great thunders are coming forth out of the skies. ఆకాశం నుండి వచ్చిన 7 ఉరుములు ఏమి బయలుపరిచినావో మీరు గమనించారా? ఏ ఆకాశం నుండి? ఇదేనా? పరలోకం నుండి ఆ యొక్క ఉరుములు బయలుపరచబడ్డాయా? నా ఆఫ్ కోర్స్ అవును, అలానే బయలుపరచబడ్డా. ద ఓల్ బంచ్ ఆఫ్ యూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఈ బంచ్ అంటే తెలుసు కదా, గుంపు. ఈ గుంపు అంతా యు నో దట్ ఐ నో, యు నో, మీకు తెలుసు దట్ ఐ నో వాట్ దట్ మీన్స్. ఆ కళ ఏమై ఉన్నదో, ఆ యొక్క బూరలు ఏమై ఉన్నావో అవన్నీ నాకు తెలుసు. ఆ యొక్క ప్లేగ్స్ పైన తెగులు చెప్తాను అన్నాడు కదా, అవన్నీ కూడా నేను ఎరిగి ఉన్నాను. యు సీ, బట్ లెట్ జస్ట్ వెయిట్ టిల్ ద టైమ్ కమ్స్. సమయం వచ్చేంత వరకు మనం ఎదురు చూద్దాం. మనము తెలుసు అన్నాడు, బోధించచ్చుగా. దేవుడు సమయం ఆజ్ఞ ఇవ్వాలి, దేవుడు ప్రేరేపణ ఇవ్వాలి. అందుకే కొన్నిసార్లు 7 ముద్దలు చెప్పడానికి ఎంత టైం ఎందుకు బ్రదర్ నీకంటే, నాకు కొంచెం ప్రేరేపణ అవసరం. ఏమో సంఘం ఇంకా కొంచెం ఏమైనా తెలుసుకోవాలేమో, దానికి ముందు కొంచెం డెవలప్ అవ్వాలేమో, ఇంకొంచెం ఎగరాలేమో, ఇంకొంచెం రెక్కలు పెరగాలేమో, మనకేం తెలుసు. యు అండర్స్టాండ్ సంథింగ్? అందుకే సమయం వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తున్నాను. మనం వెయిట్ చేద్దాం మనము. యు సీ, ఫర్ ఇట్ టు బీ సీన్, ఇట్ విల్ బి మోర్ ఇన్ సీజన్. ఇప్పుడే చెప్పాను అంటే కొంతనే ఉంటుంది, కానీ సమయం వచ్చినప్పుడు చెప్తే మోర్ ఇన్ సీజన్.
కాలమునకు అది ఎక్కువగా ఉంటుంది అది. కానీ ప్రవక్త ఇది చెప్పిన తర్వాత ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఎవరి లోపలికి వచ్చాడు? బలిష్టమైన దూత, ఈ మాట్లాడిన దూత 5 రకముల పరిచయం లోపలికి వచ్చాడు. ఇప్పుడు నేను అంటున్నానండి సంఘానికి, ఇట్స్ మోర్ ఇన్ సీజన్. సమయం వచ్చింది, కాలం వచ్చినది. ఇప్పుడు మరి ఎక్కువగా బయలుపరచబడే కాలం వచ్చినది. ప్రవక్త తానే దాన్ని చెప్పాలనుకున్నాడు, కానీ దేవుడు ప్రవక్తను తీసుకొని నువ్వు కాదు, నేను బుద్ధువులని మాట్లాడతాను. షీఈస్ గోయింగ్ టు బి అ ఫైనల్ వాయిస్ టు ద ఫైనల్ ఏజ్. చివరి కాలంలో ఆమె చివరి స్వరంగా మారబోతున్నది. ఆమె చెప్పే సమయంలో మహా ఎక్కువగా ఉండబోతున్నది అది. అందుకే ప్రవక్త ఇంతే బార్డర్ లైన్ ఇచ్చేసి వెళ్ళిపోయింటాడు. తెలుసు కదా, ఒక భూమిని చేతిలో పెట్టి ఇచ్చేసి వెళ్ళిపోయింటాడు. నాయన దీంట్లో ఎన్నో ఖనిజాలు ఉన్నాయి, వెళ్ళి తవ్వండి, దీన్ని తవ్వండి, లోడండి, మొత్తం ఎంతో అద్భుతమైన విలువైనవి ఎన్నో ఉంటాయి. ప్రవక్త చెప్పలేదు అంటే అవన్నీ లేవని అర్థం కాదని అర్థం, లోపల దాచబడి ఉన్నాయని అర్థం. భూమి మొత్తాన్ని మెసేజ్ పైన మాత్రమే చూచావనుకో నీకేమీ దొరకవు. కానీ లోపల లోడుకుంటూ వెళ్తేనే లోపల ఎంత దాచబడి ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఒక మినిస్టర్గా, ఒక బోధకుడిగా ఆ భారము నా మీద ఉన్నది, 5 రకముల సేవకుల మీద ఉన్నది. అది కేవలం ఏం చదివామో అదే బోధించడం కాదు, ఇంకొంచెం లోపలికి వెళ్ళి వెలికి తీసి దాని యొక్క అర్థం ఏంటో, దాని ఏం దాచబడి ఉన్నదో అది చెప్పడం. ఈరోజు ప్రవక్త దాన్ని చెప్పలేదు, కానీ దాచబడి ఉన్నదా లేదా? దాచబడి ఉన్నది లోపల. ఎక్కడ దాచబడి ఉన్నాయి? 6వ ముద్ర లోపల. ఆ ఒక్క వర్తమానంలో అన్ని దాచబడి ఉన్నాయి. కానీ వెళ్ళాలి, పరిశుద్ధ ఆత్మ తీసుకెళ్ళాలి లోపలికి సంఘాన్ని. అప్పుడు మనకు అర్థమవుతుంది. నేనేం చెప్తున్నాను, నేను ఇప్పుడు ముద్రల యొక్క విలువను మీ వద్దకు తీసుకొస్తున్నాను. 7 ఉరుములు, పాత్రల యొక్క బూరలు, దాని యొక్క విలువను మీ వద్దకు తీసుకొస్తున్నాను నేను. ఏమాన్. నెక్స్ట్ కోడ్. ఆ తర్వాత థర్డ్ ఎక్సోడస్, తృతీయ నిర్గమం అనే వర్తమానం కూడా 280 పేర. థర్డ్ ఎక్సోడస్ 280 పేర గ్రాఫ్ మనం ఇక్కడ చూద్దాం. మనము నా ఐ వాంట్ యూ టు నోటీస్, మీరు గమనించాలని కోరుతున్నాను నేను. ది సేమ్ పిల్లర్ ఆఫ్ ఫైర్ ఈస్ లీడింగ్ ద పీపుల్ అగైన్ టు ద ప్రామిస్ ల్యాండ్, ద మిల్లేనియం. నౌ లిసన్, తృతీయ నిర్గమంలో ఏం మాట్లాడుతున్నాడు ప్రవక్త? 3 నిర్గమాల గురించి మాట్లాడుతున్నాడు. మొదటి నిర్గమము వాగ్దాన దేశంలోకి వెళ్ళుట, ఐగుప్తు నుండి, అంతేనా? 2వ నిర్గమము ధర్మశాస్త్రంలో నుండి కృపలోనికి వెళ్ళుట, పరిశుద్ధాత్మ బాప్టిజం లోపలికి వెళ్ళుట, అదే వాగ్దాన దేశం. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మనము ఐగుప్తులో నుండి, అనగా బబులో నుండి మన నూతన కొత్త శరీరం లోపలికి వెళ్తున్నాం. పరిశుద్ధాత్మ బాప్టిజం కాదు మనం వెళ్ళేది, ఇప్పుడు కొత్త జన్మ మాత్రమే కాదు. మన యొక్క వాగ్దాన దేశం ఏమై ఉన్నది? కొత్త శరీరం. అది 3 నిర్గమాల గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు చూడండి, ఇదే అగ్నిస్తంభము ఎవరిని నడిపించిందంట? అక్కడ నడిపించింది సేమ్ పిల్లర్ ఆఫ్ ఫైర్, అంటే ఆ ఫోటోని చూపిస్తున్నాడు, అగ్నిస్తంభాన్ని చూపిస్తున్నాడు. ఇదే అగ్నిస్తంభము ప్రజలను ఎక్కడ నడిపిస్తున్నది? మరొకసారి వాగ్దాన దేశం. ఆ వాగ్దాన దేశం ఏమంటున్నాడు? మిల్లేనియం, 1000 పరిపాలన లోపలికి నడిపిస్తున్నాడు. ఓకే, where we found, ఈ మాట పట్టుకోండి, అక్కడే మనం కనుగొందుము అండర్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ది 6th seal, 6వ ముద్ర ప్రేరేపణ కింద. వింటున్నారా? ఇట్స్ నెవర్ బీన్ టాట్ బిఫోర్. ఎన్నడూ అది బోధించబడలేదు ఇలాగున. హౌ, ఎన్నడూ ఈలాగున బోధించబడలేదు. ఎలాగున చెప్తున్నాడు చూడండి. హౌ ద ఎర్త్ హ్యాస్ టు బి ప్యూరిఫైడ్ ఫర్ ద మిల్లేనియం. 1000 పరిపాలనకు భూమిని ఎలా కడుగుతాడు అనేది మనం ముందు ఎన్నడూ మనం వినలేదు, అంతేనా? ఎలా క్లీన్ చేస్తాడు మనమేమనుకున్నాం? ఒకప్పుడు దేవుడు పైన అగ్నికి కుమ్మరించి మొత్తం కాల్ చేస్తాడని అనుకున్నాం మనం. కానీ అండర్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద 6th seal, 6వ ముద్ర యొక్క ప్రేరేపణ కింద అదంతా కొట్టివేయబడింది. ఆ మనము అర్థమవుతుంది చూడండి. ద పిల్లర్ ఆఫ్ ఫైర్ ఇస్ ద లీడింగ్ దెమ్ టు ద మిలియన్. నేను ఇక్కడ ఏం మాట తీసుకున్నాను చూడండి. దేవుడు 1000 పరిపాలనలోకి భూమిని ఎలా కడుగోబోతున్నాడో, ఎక్కడ దాచబడి ఉన్నదంట అది. అంటే మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నీకు దొరకకపోయినా అక్కడే ఉండి వేచి చూడాలి. ఉత్త మాటతో మనకు అర్థం కావన్నీ కూడా 6వ ముద్ర లోపలికి వెళ్ళి ఎలా భూమిని కడుగుతాడో మనకు అర్థం అవ్వాలి. అక్కడికి వెళ్ళి వెతికితే మనకు దొరుకుతుంది. ఎందుకు? ప్రవక్తకు దొరికింది అది.
అదే అంటున్నాడు, నాకు అక్కడ అర్థమైంది దాన్ని బట్టి అంటున్నాడు. అంటే మనకెందుకు అర్థం కాదు? యా, ఈజ్ దట్ రైట్? నిజమేనా అది? యా, ఈ యొక్క కోడ్స్ అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ రండి. ఆ తర్వాత విక్టరీ డే, విజయోత్సవ దినము. హేమా, దాని ప్రవక్త సింపుల్గా వి డే అని పెట్టాడు. వి అనగా విక్టరీ డే, విజయోత్సవ దినము. మనకు కూడా ఉన్నదా విజయోత్సవ దినము? త్వరలో రాబోతున్న విజయం ఎప్పుడు వస్తుంది? యుద్ధం తర్వాత విజయం వస్తుంది. మనం ఇప్పుడు పోరాటంలో ఉన్నాం, యుద్ధ రంగంలో ఉన్నాం మనము, కానీ త్వరలో వధువుకు వి డే రాబోతున్నది. ఏమాన్, అది కూడా అన్ని వర్తమానాలు, అద్భుతమైన వర్తమానాలు త్వరలో అది కూడా అన్ని తీసుకొస్తాను సంఘంలోనికి సమయాన్ని బట్టి. We talk about, we have several wars, the wars and rumors of wars. మనకి ఎన్నో యుద్ధాలు జరిగాయి, అంతేనా? యుద్ధమును గురించిన వార్తలు మనం వింటున్నాం. అండ్ వీడేస్ అనగా అర్థం ఏమని? విజయోత్సవ దినాలు ఎన్నో కూడా మనం విన్నాం. యుద్ధ రంగాలు విన్నాం, యుద్ధముల గురించి విన్నాం, జరిగాయి. విజయోత్సవ దినాలు కూడా మనం విన్నాం, అంతేనా? యుద్ధం అనగా ఏదో అప్పచేయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరో ఒకరు గెలవాలి, ఎవరో ఒకరు చనిపోవాలి, ఖచ్చితంగా ఓడిపోవాలి. అండ్ ఈ యుద్ధాలన్నీ జరిగినాయి. ఎక్కడ వస్తుంది? అండ్ ఇట్స్ ఫైనలీ విండ్ అప్ అనగా చివరికి ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఇంటూ ద గ్రేట్ బ్యాటిల్ ఆఫ్ ఆర్మగెద్దోన్. మహా గొప్ప ఆర్మగెద్దోన్ యుద్ధం లోపలికి యుద్ధాలన్నీ కూడా కొట్టివేయబడుతున్నాయి, అనగా అక్కడికి చేర్చబడుతున్నాయి. తెలుసు కదా చివరి యుద్ధం ఏంటి? పరలోకంలో మొదలైన యుద్ధం ఏంటి? సాతాను పరలోకంలో మొదలైనది. అది ఎక్కడ ముగించబడబోతున్నది? అది ఆర్మగెద్దోన్ యుద్ధంలో అది ముగించబడబోతున్నది. దట్ విల్ బి ద లాస్ట్ ఆఫ్ ఇట్, అంతేనా? అదే ముగింపు, చివరి యొక్క యుద్ధం. దాని తర్వాత యుద్ధాలు ఉండవు, ఇంకా ఆ తర్వాత యుద్ధం అనేది భూమి మీద ఉండదు. ఏమాన్? ఓకే, అదే చివరిది. వెన్ షీ కమ్స్ టు ద బ్యాటిల్ ఆఫ్ ఆర్మగెద్దోన్, ఏది? భూమి. ఆర్మగెద్దోన్ యుద్ధం యుద్ధం వచ్చినప్పుడు దట్ విల్ సెటిల్ ద హోల్ థింగ్. ఆ యుద్ధం ఏం చేస్తుందంట? అన్నిటినీ క్లియర్ చేసేస్తుంది. యుద్ధమే సమస్తమును సెటిల్ చేస్తుంది, క్లియర్ చేస్తుంది. ఏ యుద్ధం? మూడవ ప్రపంచ యుద్ధం, ఆర్మగెద్దోన్ యుద్ధమే మొత్తము సెటిల్ చేస్తుంది. జస్ట్ బిఫోర్ ద గ్రేట్ మిలీనియం, దేనికి ముందు? మహాగొప్ప 1000 పరిపాలన ఉంటే మునుపు ఏమున్నది? ఆర్మగెద్దోన్ ఉన్నది. ఆర్మగెద్దోన్ ఈజ్ టు క్లీన్ ఆఫ్ ది ఎర్త్. ఆర్మగెద్దోన్ ఎందుకంట? భూమిని క్లీన్ చేయడానికి. దేని క్లీన్ చేయడానికి? సైంటిస్టులను, నాగరికతను, ఈ యొక్క న్యూక్లియర్ ప్లాంట్స్ను, అంతేనా? ఇండస్ట్రీలను, సైంటిస్ట్ యొక్క ల్యాబొరేటరీలను, యురేనియంని ఎక్కడైతే తీశారో మొత్తాన్ని పడగొట్టి నాశనం చేసి మళ్ళీ క్లీన్ చేసి పెడేస్తుందంట. ఏది? ఆర్మగెద్దోన్. దేవుడు ఎక్కడ పట్టుకుంటానన్నాడు? జ్ఞానులను, వాడి కుయుక్తులనే వాడిని పట్టుకుంటానన్నాడు. జ్ఞానులను వాడి కుయుక్తులనే పట్టుకుంటాను. జ్ఞానులను వాడి జ్ఞానంతోనే వాడిని చంపుతాను నేను. దేంతో చంపుతున్నాడు దేవుడు ఇక్కడ? అటామిక్ బాంబ్స్, అణ్వాయుధాలు, న్యూక్లియర్ బాంబుల ద్వారా వాడు చంపుతున్నాడు. అద్భుతం. మెసేజ్ ఇస్ వండర్ఫుల్. వర్తమానమే అద్భుతం. జరిగినవి, జరుగుతున్నవి, జరగబోతున్నవి, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండివాడు మన మధ్య దిగి వచ్చే సమస్తమును బయలుపరిచాడు. యు బిలీవ్ ఇట్? మీరు అమ్ముతున్నారా అని? గాడ్ బ్లెస్ యు. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఆర్మగెద్దోన్ ఇస్ టు క్లీన్ ఆఫ్ ది ఎర్త్. భూమిని క్లీన్ చేయడానికి ఆర్మగెద్దోన్. షీ రీప్యూరిఫైస్ హర్సెల్ఫ్ విత్ దిస్ అటామిక్ బ్లోయింగ్. దేంతో ఆమె రీప్యూరిఫై చేస్తుందంట? అటామిక్ బ్లోయింగ్. బ్లోయింగ్ అనగా అటామిక్ బాంబు పేలుట వలన ఈ భూమి తన్ను తాను ప్యూరిఫై చేసుకుంటుంది. ఏమాన్? అండ్ ఇది ఇంపార్టెంట్. దేవుడు దేన్ని తీసుకొస్తాడు? అగ్ని పర్వతాలను పేలునట్టు చేస్తాడు. మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను? అగ్ని పర్వతాలు ఎలా పుట్టుకొని వచ్చాయి? అగ్ని పర్వతాలన్నీ కూడా ఎలాగొచ్చాయి? అవన్నీ కూడా దేవుడు సూచించి ఆది కాండంలో వెళ్ళి చెప్తాను. ప్రవక్త క్లియర్గా సాతాను ఏదైనా వర్తమానంలో చెప్పాడు. క్లియర్గా ఈ మాట పట్టుకోండి. క్లియర్గా సాతాను ఏదైనా వర్తమానంలో దేవుడు ఆ ఏదేను సూచించడానికంటే మునుపు అగ్ని పర్వతాలని పేలునట్టు చేశాడంట. ఇది ఉందా బైబిల్లో? లేదు. కానీ ప్రవక్త ఎక్కడ చూసి చెప్పాడు దాన్ని? అక్కడికి వెళ్ళాడు.
ఆ అగ్ని పర్వతాలు పేరునట్టు చేయడం వలన ఆ అగ్ని మొత్తము కూడా అగ్ని అంతా ఆ పొరలని ఎక్కడ పడ్డాయి? భూమి మీద పడ్డాయి. భూమి మీద పడిన తర్వాత మొత్తము క్లీన్ అయిపోయింది. ఎప్పుడైతే క్లీన్ అయిపోయినదో వినండి, ఆ తర్వాత బ్యూటిఫుల్ అందమైన ఆ యొక్క చెట్లు రావడం మొదలుపెట్టాయి. మీకు అర్థమవుతున్నదా? అంటే ఏదేనో అద్భుతంగా ఉండాలి అంటే, అంత సౌందర్యంగా రావాలి అంటే దేవుడు దేన్ని ఉపయోగించుకున్నాడు? అగ్ని పర్వతాలు పేలినట్టు చేశాడు. నేను సొంతంగా చెప్పడం లేదు దీన్ని. గో అండ్ రీడ్ సైటానిక్ ఈడెన్. సాతాను ఏదేను ఎలా గుడిందో ఆది కాండంలో దాని ప్రవక్త వివరించాడు. అగ్ని పర్వతాల వల్ల అంత అందమైన ఏదైనా వస్తే ఈరోజు అందమైన 1000 ఏళ్ల పరిపాలన ఏదైనా రావాలంటే అది ప్రవక్త మాట్లాడుతున్నాడు. అటామిక్ బాంబులు పేలుతాయి, వాల్కెనోస్ కూడా ఎర్రప్ట్ అవుతాయి, ఎర్రప్ట్ అనగా పేలుతాయి అవి. నేను ఫిలిప్పీన్స్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఆడున్న అగ్ని పర్వతం పేలింది. ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యి ఒక రోజు అంతా జస్ట్ మిస్. నేను ఆ ఫ్లైట్లో, ఆ రోజు నేను ఫ్లైట్ కాదు, నెక్స్ట్ డే నా ఫ్లైట్ అది పేరడం వల్ల ఫ్లైట్స్ అన్ని ఆపేశారు. మా ఫ్రెండ్స్ అంతా కూడా అక్కడ ఉండిపోయినారు, ఎక్కడ మధ్యలో బ్యాంకాక్లో ఆగిపోయారు. నేను అక్కడ వెళ్ళిన తర్వాత అగ్ని పర్వతం యొక్క అవి ఉంటాయి చూసారా, లావా లాంటి అవి పలుకులు అంతా నల్లగా యాషస్ బూడిదలు, అవన్నీ కూడా అన్ని ఇళ్ళ పైన రోడ్ల పక్కన. నేను అక్కడ వెళ్ళిన తర్వాత నేను చూశాను దాన్ని. అవన్నీ చూసినప్పుడు అది ఎలా పడతాయి తెలుసా? అవి ఏదో చల్లారిపోయి రావండి, అవి వేడిగా పొరలుగా పొడిగా అది పడుతుంది. ఎక్కడో పేలితే కొన్ని కిలోమీటర్ల వరకు అది గాలి ద్వారా వచ్చి పడుతుంది. అది చూసినప్పుడు అక్కడ ఒక పెద్ద కప్ప ఎండిపోయి బాగా చనిపోయి అక్కడ ఉన్న ఇదేది ఇలా చనిపోయిందంటే పక్కన అక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారు, మొన్ననే అది జరిగింది కదా, ఏది అగ్నిపర్వతం పేలింది కదా, అది దానివల్ల ఈ కప్ప బిగసగపోయి మొత్తము కూడా ఎండిపోయి చనిపోయింది. అది ఒక చిన్న అమౌంట్లో అది పేలితే ప్రవక్త అన్నాడు, లాస్ ఏంజలస్ నీ పని కూడా అంతే, నీ గతి కూడా అంతే. పొంపే ఎలాగైందో నీ గతి కూడా అంతే. పొంపే ఎలా నాశనమైంది? పొంపే మహా గొప్ప నగరం, నామరూపం లేకుండా వెళ్ళిపోయింది. ఎక్కడుందో కూడా ఎప్పటికీ తెలియదు. కారణం వాల్కెనో, మహా గొప్ప అగ్నిపర్వతం దగ్గర కట్టబడిన నగరం. అది ఆ పేరడం వలన జనాలు అందరూ, మనుషులు, ఇల్లు మొత్తం బూడిదైపోయింది, కాలిపోయింది. అట్లే దాని యొక్క నామరూపం కూడా లేదు. భూమి లోపలికి అది కప్పబడిపోయింది బూడిదతో. ఏమన్నాడు బైబిల్? ఏం చెప్తున్నది? పరిశుద్ధులు దుష్టుని యొక్క బూడిదల మీద. దేని వలన? ప్రవక్త క్లియర్గా చెప్తున్నా, దేని వలన? అటామిక్ బాంబు వలన, వాళ్ళకి అగ్ని పర్వతాలు పేలుట వలన భూమి తన్ను తాను ప్యూరిఫై చేసుకుంటుంది. Amen? And things sings the soaked blood of man. And upon the భూమి మీద ఈ యొక్క మనుషుల యొక్క రక్తం ఏమవుతుంది? తడిచి లోపలికి మునిగిపోతుంది, అనగా భూమి లోపలికి వెళ్ళిపోతుంది రక్తము. బ్రదర్, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకుందాము? ఎలా మనం తప్పించుకుంటాం? నో వే, మార్గమే లేదు దీన్ని తప్పించుకోవడానికి. యంగ్ బ్రదర్స్ సిస్టర్స్, ముసలోళ్ళైన వారు ఇప్పుడే విశ్వాసంలో ఉండి చనిపోవచ్చేమో, కానీ యవ్వనస్తులైన సహోదరులు టైం లేదు. మనం బ్రతికి ఉండగానే ఎత్తబడుతూ ఉంటుంది. నేను చెప్తున్నా, నేను యవ్వనస్తులు బ్రతికి ఉండగానే ఎత్తబడుతూ ఉంటుంది. నువ్వు 50 ఏళ్ళు బ్రతకవచ్చు, కానీ 50 ఏళ్ళ వరకు ఎత్తబడుతూ ఉంటుందని నమ్మకమే లేదు. నీ కాలంలో నీ వయసులోనే ఉంటే ఎత్తబడాలి, లేకపోతే శ్రమలోనే విడవబడాలి. రెండే ఆప్షన్స్. నెక్స్ట్ తరం, ఇప్పుడు వచ్చే తరానికి దేవుడు అలాంటప్పుడు యవ్వనస్తుని ఎలా సిద్ధపరచాలి, ఇంకెంతగా సిద్ధపరచాలి, ఇంకెంత శక్తివంతమైన వారిగా మార్చాలి ఆయన. ఈ వధువు పడిపోతూ అని ఎవరి ద్వారా రుజువు చేయబోతున్నాడు? యంగ్స్టర్, యవ్వనస్తుల ద్వారా ఆయన రుజువు చేయబోతున్నాడు. మేబీ రేపు ఉంటే అందరూ వెళ్ళాల్సిందే. ఇప్పుడు రేపు ఎత్తబడి ఉంటే ఏమైనా ముసలోళ్ళు లేదు, యవ్వనస్తులు లేదు, ఎవరు లేదు. కానీ నేనేమంటున్నాను చూస్తున్నారా? మీ కళ్ళ ద్వారా చదువుతున్నారు, వెంబడిస్తున్నారా? మీ మమ్మీ రాదు, నీ చేయి పట్టుకొని పైకి వెళ్దాం రా అని, మీ డాడీ రాదు, చేయి పట్టుకొని పైకి వెళ్దాం రా అని. అటువంటి ఎత్తబడుట కాదు ఇది. నో 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 నో. తల్లి ఉండదు, తండ్రి ఉండడు, తెలిసిన వాళ్ళు ఉండరు, ఎవ్వరు ఉండరు, అనాథలై తిరుగుతారు.
కొండకొకరు పుట్టకొకరు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మీకు తెలుసు కదా, రోమన్ క్యాథోలిక్ శాటిలైట్స్ మొత్తము గమనిస్తున్నాయి. భూమి మీద ఏం జరుగుతున్నాయి, ఎవడు ఎక్కడికి వెళ్తున్నాడు, పైనుండి మొత్తము గమనిస్తున్నారు. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ వాటన్నిటినీ తన స్వాధీనంలో పెట్టుకోబోతున్నారు భవిష్యత్తులో. ఏ మానవుడు తప్పించుకోడు. నువ్వు సముద్రంలో ఉన్నావు, అడవుల్లో కన్నా వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు, శాటిలైట్స్ చూస్తాయి. వాళ్ళని ఎదుగు నేరుగా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తారు వాళ్ళు. మహా గొప్ప ఆపత్కాల సమయంలో మనమున్నాం. వర్తమాన బోధించే ఆపత్కాల సమయమందు ప్రార్థన కూడిక, ప్రేయర్ మీటింగ్ అవసరం, మనకు ప్రార్థన కూటం అవసరం. ఏ సమయంలో ఉన్నాం మనము? ఆపత్కాలము. మనుషుల యొక్క రక్తము మునుగును భూమిలో, అపాందియ భూమి మీద ఆ యొక్క రక్తము తడపబడును. అండ్ సిన్ అండ్ క్రైమ్, పాపము మరియు నేరాలు అన్ని కూడా భూమిలో యాషస్ పూర్తిగా మారును. షీ సింక్స్ బినీత్ ది ఎర్త్, భూమికి అడుగు భాగానికి అది మునిగిపోవును. ఏది? పాపము, క్రైమ్. మనుషుల యొక్క దుస్తులందరూ కూడా లోపలికి మునిగిపోవుదురు. అండ్ ద వాల్కనిక్స్ బ్రేస్ అవుట్ అగైన్. ఏమవుతుంది? వాల్కనిక్ అనేవి కూడా బయటికి వచ్చును. అండ్ రిన్యూస్, సమస్తమును నూతనపరచును. ఇదేంటి? భూమిని నూతనపరచును. అండ్ క్లీన్స్ ది ఎర్త్, భూమిని శుభ్రపరచును ఫర్ ద గ్రేట్ మిలీనియం. 1000 ఏళ్ల పరిపాలన కొరకు ఈ వాల్కనోస్ అనేటివి క్లీన్ చేస్తాయి అన్నాడు. హీ క్లీన్స్ హిస్ చర్చ్ డ్యూరింగ్ దట్ టైమ్. ఆ సమయంలో ఆయన తన సంఘమును శుద్ధి చేయును. తన సంఘం అప్పుడు ఎలా ఉంటుందండి? తన సంఘము 1000 ఏళ్ల పరిపాలన ఎందుకుంటే ఆ ఆర్మగిజోన్లో ఆ క్లీన్ చేసే టైంలో ఎందుకుంటుంది? ప్రవక్త అన్నాడు, సంఘం ఉంటుంది, వధువు ఉండదు. సంఘం ఉంటుంది కానీ వధువు మాత్రం ఉండదు. సంఘం వేరిప్పుడు, వధువు వేరిప్పుడు. కాలం మారిపోయింది. 7 ముద్దలు తెరవబడినప్పుడు సంఘం వేరిప్పుడు, వధువు వేరిప్పుడు. 7 ముద్దలు చెప్పేటప్పుడు ప్రవక్త బలిపీఠం ఎందుకు చేయమన్నాడు? నేను ఇప్పుడు నిన్ను సంఘము అని పిలవను, వధువు అని పిలుస్తాను. పేరు మార్చాడు వధువుకి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు సంఘము కాదు, వధువు. సంఘం అనగా అర్థము బయటికి పిలవబడుట. అంటే మీరు ఇప్పుడు బయటికి పిలవబడిన వారు మాత్రమే కాదు, వధువు, ఒకరితో ఐక్యమైన వారు. హల్లెలూయా. సంఘము కాదు ఇప్పుడు మీరు బయటికి వచ్చిన వారు మాత్రమే కాదు, ఇప్పుడు లోపలికి వెళ్ళిన వారు. అంటే మీరు వధువు అయి ఉన్నారు. శ్రీమతి, శ్రీమతి, శ్రీమతి ప్రభువైన యేసు క్రీస్తు. For the people to live there. I say, I like that. Amen. I like that. నేను దాన్ని ఇష్టపడుతున్నాను. నేను yes sir, అవునండి, నేను దాన్ని ఇష్టపడుతున్నాను. నేను ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ యొక్క మాటలు, ఈ విధానముడు? మేము అంటున్నాం, ఈ తీర్పు మొత్తాన్ని చూసి మనం నవ్వుతాం, నవ్వుతాం. ఆ తీర్పుని చూసి మనం నవ్వుతాం, భయపడం, మనము నవ్వుతాం. yes sir, I like that. నేను ఇష్టపడుతున్నాను. there's coming a time when it will be great. ఒక సమయం రాబోతున్నది, మహా గొప్పగా ఉండబోతున్నది. ఏది 1000 ఏళ్ల పరిపాలన మహా గొప్పగా అది ఉండబోతున్నది. అది ఏమాన్, మీ అందరికి అర్థమయ్యే నేను మాట్లాడుతున్నాను. ఏమాన్. ఆ తర్వాత క్రైస్ట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడెను. 1963:728. Christ is the mystery of God revealed. 579, 579వ పేర. దేన్ని నాశనం చేయబోతున్నా? నేను ఉదయకాలంలో చూపించాను. నేను సైన్స్ని ఎలా దేవుడు ఇప్పుడు నాశనం చేస్తున్నాడు చూస్తున్నాం. ఆమేన్. సైన్స్ అంతా ఏమైనా దయ్యాలని దేవుడు ఏం చేస్తున్నాడు? పూర్తిగా చేస్తున్నాడు. ఆమేన్. మనం దయ్యాలం కాదు, మనము ప్రవక్తతో పాటు గుర్రం మీద స్వారీ చూస్తున్న వారము. వధువు వేరు, సైంటిస్టులు వేరు. సైంటిస్టులు లోకమై ఉన్నది, వధువు మరొక స్వారీలో ఉన్నది. 579, Christ is the mystery of God revealed. Then we can see that the marriage supper is at hand. మనం చూడగలుగుతున్నాం, వివాహ పెండ్లి విందు సమీపంగా ఉన్నది. వివాహం అనలేదు ప్రవక్త ఇక్కడ. ఏమన్నాడు ఆయన? పెండ్లి విందు, మ్యారేజ్ సప్పర్ సమీపంగా ఉన్నదన్నాడు. ఇదే కోడ్ చదివిస్తాను నేను ఇప్పుడు. ఆయన అన్నాడు క్లియర్గా, ఇప్పుడు మనం మ్యారేజ్ అయింది. ఇప్పుడు
ఈ వర్తమానం మ్యారేజ్ అయింది. ఇప్పుడు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? ఏది సమీపిస్తున్నది? విందు, పెండ్లి విందు. అది ఏమై ఉన్నది? ఎత్తబడుట ద్వారా మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? అది సమీపించుచున్నది. నా ఇఫ్ ఐ నెవర్ సీ యూ అగైన్, రిమెంబర్, నేను మిమ్మల్ని చూడనట్లయితే ఎన్నడు, ద మ్యారేజ్ సప్పర్ ఈజ్ అట్ హ్యాండ్. పెండ్లి విందు సమీపంగా ఉన్నది. నేను చూడనట్లయినా అంటే నేను మిమ్మల్ని ఎన్నడూ చూడనప్పటికీ అది సమీపంగా ఉన్నది. అండ్ దెన్ ద కింగ్డమ్ అకార్డింగ్ టు ద ప్రామిస్ ఈజ్ రెడీ టు బి ఇష్యూడ్ ఇన్. రాజ్యం కూడా అక్కడ స్థాపించబడడానికి సిద్ధంగా ఉన్నది. రాజ్యం రాబోతున్నదా? భూమి మీదకి రాబోతున్నది. కానీ ఆల్రెడీ ఇప్పుడు ఎవరిలోకి వచ్చింది? అది వధువు లోపలికి వచ్చినది. అది ఏమాన్. ఇక్కడ స్పిరిచువల్, అక్కడ భౌతికంగా న్యాచురల్. ఏమాన్. నిజం రుచి రూపంలో ద గ్రేట్ మిలీనియం, ఈ గొప్ప వేల పరిపాలన, ద టేకింగ్ అప్ ఆఫ్ ద చర్చ్ అండ్ ద డిస్ట్రాయింగ్ ఆఫ్ ద వికెడ్. సంఘంలో పైకి తీసుకెళ్ళిపోవుట, దుష్టులను నాశనం చేయుట, ఈ వెయ్యేళ్ళ పరిపాలన. మీకు అర్థమవుతున్నదా? అండ్ ద వరల్డ్ అండర్ ద 6th seal, ఎక్కడ? 6వ ముద్ర కింద ఈ ప్రపంచము టు బి ప్యూరిఫైడ్ బై వాల్కెనిక్. ఈ మాట అస్సలు వదిలిపెట్టడం లేదు ప్రవక్త. వాల్కెను అనే మాటను ప్రవక్త వదిలిపెట్టడం లేదు. ఆదిలో ఏదైనా ఎలాగొచ్చింది? వాల్కెనోస్ వల్ల. ఇప్పుడు కూడా ఏదైనా ఎలా రాబోతున్నది? వాల్కెనోస్ వెలుట వలన. ఏమైనా వాల్కెనో ద్వారా ప్యూరిఫై చేయబడుట. ఎక్కడ బయలుపరచబడుతుంది? ఇదంతా కూడా 6వ ముద్ర కింద. ఏమైనా టు టేక్ ఆల్ ద కరప్షన్ అనగా అవినీతి, లంచం తీసుకోవడం, ఇవన్నీ కూడా అవినీతేనా? ఇవన్నీ ఏమవుతుందంట, మొత్తాన్ని ఆ కరప్షన్ తీసుకొని, అండ్ సిన్ ఆఫ్ ద వరల్డ్, లోకం యొక్క పాపం మొత్తం కూడా పట్టుకొని, అండ్ టు మోల్డ్ అవుట్ అగైన్, దాన్ని మొత్తాన్ని కూడా మలుచును, దాన్ని తిరిగి వేయును. అండ్ బ్రింగ్ ఫోర్త్ అ బ్రైట్ న్యూ మిలీనియం ఫర్ ద ఏజ్ దట్ ఈస్ టు కమ్. రాబోయే వెయ్యేళ్ళ పరిపాలనకు, మహా గొప్ప ప్రకాశమానమైన నూతన వెయ్యేళ్ళ పరిపాలన కొరకు అలా మలిచి దాన్ని తీసుకొచ్చును. కానీ ఇదంతా ఎక్కడ మనకు అర్థమవుతున్నదని ప్రవక్త అన్నాడు. ఈ మాట పట్టుకోనండి. మనం 7 ముద్రలు చదివేసిన తర్వాత, 7 ముద్రలన్నీ బోధించిన తరువాత మనం ఎక్కువగా నిలబడే దేని మీద తెలుసా? 6వ ముద్ర, 7వ ముద్ర. 5వ ముద్రలో చాలా కార్యాలు కొన్ని దాచబడి ఉన్నాయి, కానీ ఎక్కువగా మనము ఆగేది 6వ ముద్ర, 7వ ముద్ర. ఎందుకు తెలుసా? 6వ ముద్ర, 7వ ముద్ర 2 మిక్స్ అయి ఉన్నదండి. 2 కలపబడి ఉన్నది, మిక్స్ అయి ఉన్నది. అది ఎప్పుడు అర్థమవుతుంది? సంఘం మొత్తానికి అర్థమవుతుంది. సంఘం ఈ స్థలంలో నుండి ఉన్నత స్థలంలోనికి ఎక్కబడుతుంది. అది ఆ సమయం త్వరలోనే రాబోతున్నది. When we see all this great, మనం ఈ యొక్క 3-fold రెవల్యూషన్ అంతేనా ఉన్నది. అక్కడ 3 భాగాలుగా ఉన్న ఈ యొక్క ప్రత్యక్షతను మనం చూచినప్పుడు, ఈ మాట ఎక్కడ విన్నాం? మనం 7వ ముద్రలో విన్నాం. 7వ ముద్ర ఎన్ని భాగాలుగా ఉన్నది? 3 భాగములుగా ఉన్న ఒకే ఒక్క మర్మం. ఒక్క మర్మమే 3 పార్ట్స్గా ఉంది. మీకు అర్థమవుతున్నది? దాని ప్రవక్త ఎక్కడ వచ్చి వివరిస్తున్నాడు? క్రైస్ట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్ అనే వర్తమానంలో, దేవుని మహిమైన క్రీస్తు అనే వర్తమానంలో దాన్ని బోధిస్తున్నాడు. చూడండి, ఫస్ట్ ఏమంట? గాడ్ ఇన్ క్రైస్ట్. మొట్టమొదటిది ఏంటి? క్రీస్తులో ఉన్న దేవుడు. అంటే మొదటి దేవుడు క్రీస్తు. సెకండ్ది క్రైస్ట్ ఇన్ ద చర్చ్, సంఘంలో ఉన్న క్రీస్తు. మీకు అర్థమవుతున్నది? మొదట ఎవరు? క్రీస్తు. ఆ తర్వాత ఎవరికి వచ్చాడు? సంఘము. ఆ తర్వాత ద కింగ్డమ్ కమింగ్, రాజ్యము వచ్చుట. ఏ రాజ్యం వచ్చుట? 1000 ఏళ్ల పరిపాలన వచ్చుట. ఈ 3 కలిపి ఏమై ఉన్నది? 7వ ముద్ర. కరెక్టేనా కాదా? కరెక్టే కదా ఈ 3. కానీ 3వది ఏంటి? ద కింగ్డమ్ కమింగ్, రాజ్యం వచ్చుట. అంటే 3వ భాగము 1000 ఏళ్ల పరిపాలనేనా? ఆ 1000 ఏళ్ల పరిపాలన ఎక్కడ బయలుపరచబడుతున్నది? 6వ ముద్రలో. 1000 ఏళ్ల పరిపాలన ఎలా రాబోతున్నదని ఎక్కడ తెలవబడిందండి? అంతేనా కాదా? అంటే 7వ ముద్ర, 6వ ముద్ర 2 మిక్స్ అయ్యిందా లేదా?
బ్రదర్ ఏమంటున్నాను, ఇది 7వ ముద్ర, ఇది 7వ ముద్ర, కానీ ఇదేమైనది 6వ ముద్ర. ఏమాన్. ఓకే, అర్థం కాని వారు వెంబడించండి, ఓ సమయం వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఏమాన్. Adam and Eve redeemed back to the garden of, అదేనా నేను చెప్పాను, నేను ఆదాము విమోచించబడుట, అవ్వ విమోచించబడుట, ఎక్కడికి వీళ్ళిద్దరు కలిసి విమోచించబడిన ఏదేలోనికి వీళ్ళు వెళ్ళుట. ఇదే 7వ ముద్ర కింద దేవుడు చేసేది. రేపు ఇప్పుడు జరుగుతున్నది. ఈ మూడిట్లో మనం ఎక్కడ ఉన్నామో చెప్పండి కరెక్ట్గా. క్రీస్తులో దేవుడు ఉండేను, సంఘంలో క్రీస్తుండేను, రాజ్యము వచ్చుట. ఈ మూడిట్లో మనం ఎక్కడ ఉన్నామో చెప్పండి. బయలుపాటు ప్రత్యక్షత కలిగిన వారు ఈ మూడిట్లో మనం ఎక్కడ ఉన్నాము ఇప్పుడు? మొదటి భాగమా, 2వ భాగమా, 3వ భాగమా? మొదటి భాగం, క్రీస్తులో ఉన్న దేవుడు ఎక్కడికి వచ్చాడు? ప్రవక్త లోపలికి వచ్చేసాడు. ఆ పని అయిపోయిన క్రీస్తు వచ్చాడా? ప్రవక్తలో జరిగించాడా? ఇప్పుడు ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎవరి లోపలికి వచ్చాడు? వధువులోకి వచ్చాడు. రేపు ఏం రాబోతున్నది? కింగ్డమ్ రాబోతున్నది. అంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం కరెక్ట్గా? మధ్య భాగంలో, మిడిల్లో ఉన్నాం కరెక్ట్గా. క్రీస్తుకు రాజ్యమునకు మధ్యలో ఉన్నాం. 1963 నుండి 1965 మొదటి భాగం జరిగింది. క్రీస్తు భూమి మీద మనుష్య కుమారుడిగా ప్రవక్త శరీరంలో నడిచాడు. కానీ అదే దేవుడు ఇప్పుడు ఎవరో కుమ్మరించబడుతున్నాడు? వధువులో కుమ్మరించబడుతున్నాడు. ఇప్పుడు వధువు ప్రయాణం చేస్తూ వెళ్తున్నా, నడుస్తూ వెళ్తున్నది. మళ్ళీ ఏం రాబోతున్నది? కింగ్డమ్, రాజ్యం రాబోతున్నది. ఇది 7వ ముద్ర మనం ఎక్కడున్నామో చెప్తుంది, మన కాలాన్ని ఎత్తి చూపిస్తుంది. ఇదేమో ఏ వర్తమానం ఇది? క్రైస్ట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. బయలుపడ దేవుని మనమైన క్రీస్తు. అది ఏ పుస్తకం యాక్చువల్గా చెప్పాలంటే దాని పేరేముండాలి? 7వ ముద్ర అని పేరు ఉండాలి దానికి. కానీ ఎందుకు అలా పెడుతున్నారు ప్రవక్త? అంత నేను చెప్పాను ఆల్రెడీ. వర్డ్స్ కూడా ఎవరు ఇస్తున్నారు? మాటలు కూడా ఎవరు పెడుతున్నారు? టైటిల్ కూడా ఎవరు పెడుతున్నారు? ఎందుకు అలా పెడుతున్నాడు? జ్ఞానులకు ఇది మరుగుపరచబడాలని. ఏమాన్. నా Adam and Eve redeemed back to the Garden of Eden. ఆదాము అవ్వ ఎక్కడికి మళ్ళీ పునరుద్ధరించబడుతున్నారు? ఏదైనా పునరుద్ధరించబడుతున్నారు? In the representation of Christ and his bride, and then the kingdom is going to be restored. దేనికి సాదృశ్యంగా? క్రీస్తుకు, వధువుకు, మరియు రాజ్యము is going to be restored according to his, ఆయన వాగ్దానం చేసిన రీతిగా దాన్ని రుజువుపరచునటకు సాదృశ్యంగా ఉంది. అంటే ఇది వాగ్దానం అంటండి, ఇది ప్రామిస్ అంట. ఏది? 3 భాగాలుగా ఉన్నాయి మర్మం అనేది. ప్రామిస్ అంట, వాగ్దానం అంట. అది ఎక్కడ వాగ్దానం చేయబడినది? బైబిల్లో ఆల్రెడీ వాగ్దానం చేయబడినది. ఆ పాఠముతోను, ప్రధానతో, శబ్దముతోను, దేవుని పూలతోను ప్రభువు దిగి వచ్చును. అది వాగ్దానం మనకు. ప్రైజ్ బి టు గాడ్. దేవుడికి మహిమ కలుగును గాక. మహిమ చెల్లిద్దామా? ప్రవక్త అంటున్నాడు, ప్రైజ్ బి టు గాడ్. Now by the revelation of the threefold mystery, ఈ 3 భాగాలుగా ఉన్న మర్మం యొక్క ప్రత్యక్షత ద్వారా, the secret మర్మమై ఉన్న ఈ ప్రత్యక్షత ద్వారా, and by the personal vindicated word, by his original headship, నిజమైన శిరస్సు అధికారము ద్వారా రుజువు చేయబడుట ద్వారా ఈ మర్మము మనకి ఇవ్వబడుతున్నది. ఇది ఆమేన్. ఏమాన్. మీ అందరికి అర్థమైనది ఇదంతా కూడా. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతున్నదా? అండర్ ద 6th seal దేంతో నాశనం చేయబడబోతున్నది? వాల్కెనో అండ్ అటామిక్ బ్లోయింగ్ అన్నాడు. న్యూక్లియర్ బ్లోయింగ్ అనగా అవన్నీ బాంబులు, దాని యొక్క అది పేలుట వలన. ఏమాన్. ఒక్క నిమిషం. ఎక్కడ క్రైస్ట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్ లోనే కదా. మనం కొంచెం దాటి వెళ్దాం మనము. నెక్స్ట్
the flashing red light of the sign of his coming. ఆయన రాకడను సూచించు ప్రకాశించేది ఎర్రని దీపము. ఉన్నదా వర్తమానం? ఇది కూడా చాలా అద్భుతమైన వర్తమానం. ఆయన రాకడ గురించిన మర్మం ఇవన్నీ ఉంటాయి. దాని యొక్క సూచనలు ఇక్కడ బయలుపరచబడతాయి. గో బ్యాక్ టు సొదోముకి వెళ్ళండి. సొదోములో ఏమొచ్చిన? అగ్ని గంధకములు గుర్చబడ్డాయా? దేనివల్ల అగ్ని గంధకాలు ఎక్కడి నుండి వచ్చాయి? వాల్కెనో, అగ్ని గంధకాలు కొరవబడ్డాయి. అంతేనా? దేవుని యొక్క తీర్పు ఎలా కూర్చున్నా చూడండి. డోంట్ వరీ, ఏమి కూడా చింతించబాకండి. దెర్ ఈజ్ అన్ ఏ బాంబ్ వెయిటింగ్. ఏ బాంబ్ వెయిటింగ్ అంట. ఏ బాంబ్ అనగా అటామిక్ బాంబ్ అనేది వెయిట్ చేస్తూ ఉన్నది. డోంట్ వరీ, ఏ మాత్రం టెన్షన్ పడబాకండి. వెయిటింగ్ టు క్లీన్ ఇట్ ఆల్ అప్. సమస్తమును క్లీన్ చేయడానికి ఆ ఏ బాంబ్ అనేది సిద్ధంగా ఉన్నది. ఎవరికి డోంట్ వరీ అంటున్నాడు? లోకానికి. డోంట్ వరీ, ఏం బాధపడబాకండి, వస్తున్నది మీ మీదకి. దట్స్ రైట్, అది నిజమే. ప్రవక్త కూడా ఇలాగ మాట్లాడతారండి కొన్నిసార్లు. అందరూ పక్క నవ్వుతారు. నేను ఆ వర్తమానం వినేటప్పుడు అంతా కూడా, ఆయన కూడా చెప్పేటప్పుడు మామూలుగా నవ్వరు. ఇక్కడ నా ఇండియాలో సైలెంట్గా ఉంటారు, ఇట్లా అంత నవ్వు ఉండదు. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో అమ్మాయిలు కావచ్చు, అక్కడ ఉన్న వారు అందరికి కావచ్చు, నవ్వు పైన ఉంటుంది అనమాట. చిన్న జోక్ వేస్తే చాలు మొత్తం నవ్వేస్తారు, కాంగ్రిగేషన్ మొత్తం కూడా. ఏమాన్ అంటున్నాడు చూడండి. దట్స్ రైట్, నిజము. క్లీన్ అప్ ద హోల్ వరల్డ్. లోకం మొత్తాన్ని అది క్లీన్ చేయును. ఇట్ విల్ డూ ఇట్, అది చేయును. And then it will all be renewed again. అంతయు కూడా నూతన పరచబడును. లైక్ we see under. నేను ప్రతి దగ్గర ఏం తీసుకొస్తున్నాను? నేను 6వ ముద్ర కింద ఇవన్నీ మనకు అర్థమయ్యాయి. 6వ ముద్ర కింద మనకి ఇవి బయలుపరచబడ్డాయి. అంటే ఆరమగిజ్జోని ఎక్కడ ఉన్న 3వ భాగం ఎక్కడ ఉన్నది? 6వ ముద్ర. 6వ ముద్ర దేంట్లో ఉన్నది? మళ్ళీ 7వ ముద్రలో ఒక భాగంగా ఉంది. హౌ ఎంత దేవుని యొక్క చిత్తం లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా మన యొక్క మెదళ్ళకు అందదు. ఇవన్నీ అస్సలు అందవు. దీన్ని అర్థం చేసుకునే, కానీ దేవుడు కృపనిస్తున్నాడు. మీరు ఇది అర్థం చేసుకోవాలి అంటే, అన్ని అర్థం చేసుకోవాలి అంటే ఎప్పుడు స్టూడెంట్గా ఉండాలి వాక్యం దగ్గర. అనగా విద్యార్థిగా ఉండాలి. విద్యార్థి అంటే దాని అర్థం ఏంటి? ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి, ప్రతిరోజు. కానీ ఆ స్కూల్లో ప్రతిరోజు ఉంటుంది, కానీ ఈ స్కూల్లో వారం. కానీ కొన్ని సమయం వస్తే బుధవారాలు కూడా స్టార్ట్ అయిపోతాయి. స్టడీ. Amen. Under the sixth seal, for a redeemed bunch of people who has accepted the Lord Jesus. కానీ యేసుక్రీస్తును అంగీకరించిన, విమోచించబడిన ప్రజలు, who has become Christian, ఎవరైతే క్రైస్తవులుగా మారారో, వింటున్నారా? వాళ్ళు తప్పించుకుంటున్నారు అంటున్నారు అని మాట్లాడుతున్నారు. చూడండి, క్రైస్తవులు ఎవరైతే మారారో, who has sold out their cares and their fashions of this world. ఈ లోకం యొక్క ఫ్యాషన్లను, వారి ఇష్టాలను ఎవరైతే ఈ క్రీస్తు కొరకు అమ్మేశారో. మనం ఎవరమో? మనదంతా అమ్మేసిన వారం. మన యొక్క ఫ్యాషన్లు, మన ఇష్టాలు, మన యొక్క కోరికలన్నింటినీ కూడా వర్తమానం కోసం వదిలిపెట్టిన వారం, అమ్మేసిన వారం మనము. కానీ వర్తమానం మనం ఎన్నడూ అమ్మకూడదు. వర్తమానం మనం ఎన్నడూ అమ్ముకోకూడదు. జ్యేష్ఠత్వ హక్కును ఎన్నడూ మనం అమ్ముకోకూడదు. అది మన పిత్రార్జితం. అది దేవుడు మనకి ఉచితంగా ఇచ్చినది అది. కానీ క్రైస్తవులు దేన్ని నమ్ముకున్నారంట? లోకమును నమ్ముకున్నారు. వాళ్ళు క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు తమ కోరికలను, తమ ఫ్యాషన్లను, తమ ఇష్టాలన్నీ కూడా క్రీస్తు కొరకు అమ్ముకున్నవారు. and has come to Jesus Christ. అమ్ముకొని యేసు యొద్దకు వచ్చి, and looking to him and him alone. ఆయన యొద్దకు వచ్చి, ఆయన వైపు చూచి, ఆయన వైపు మాత్రమే చూస్తూ, ఆయన వైపు చూడడం, ఆయన వైపు మాత్రమే చూడడం. ఆయన వైపు చూస్తూ మరి పక్కకు చూడడం కాదు. ఆయన వైపు మరి క్లియర్గా ఏమన్నాడు? హిమ్ అలోన్. ఆయన వైపు మాత్రమే చూస్తూ, ఇన్ హిస్ హంబుల్ సింపుల్ ప్రోగ్రామ్, ఆయన యొక్క దీనత్వంలో ఉన్న, సులువుగా, సింపుల్గా, సాధారణంగా ఉన్న ప్రోగ్రాంలో
బ్రదర్, ఈ ఎత్తపడుట అనేది దేవుడు వేసిన మహా గొప్ప ప్రోగ్రామ్. కానీ ఇది ఎలాగుందో తెలుసా? సింపుల్ అండ్ హంబుల్, చాలా దీనత్వంలో, చాలా సాధారణముగా ఉండే దేవుని యొక్క ప్రణాళికలు. ఆ ప్రణాళిక కొరకు ఆ ప్రణాళికలో టు కమ్ అండ్ బిలీవ్ ఆన్ హిమ్, వచ్చి ఆయన మీద విశ్వసించి, అండ్ రిసీవ్ ఇటర్నల్ లైఫ్, వచ్చి నిత్య జీవమును అంగీకరించుట. అండ్ ఇఫ్ యూ సే యూ గాట్ ఇటర్నల్ లైఫ్, నీవు నిత్య జీవం ఉందని నువ్వు చెప్పిన ఎడలా, అండ్ డిసగ్రీ విత్ దిస్ బైబుల్, ఈ బైబుల్తో నువ్వు నిరాకరించిన ఎడల, నిత్య జీవం ఉందని చెప్పుకొనుచు ఈ బైబుల్ నువ్వు నిరాకరించిన ఎడల, యువర్ ఇటర్నల్ లైఫ్ ఈజ్ నాట్ ద ఇటర్నల్ లైఫ్ దట్ గాడ్ గివ్స్. దేవుడిచ్చే నిత్య జీవం అంటే నిత్య జీవం కాదు అది. మీకు అర్థమవుతున్నదా? అది నిత్య జీవం కాదు, మామూలు జీవమే. మీకు అర్థమవుతున్నది? అప్పుడు యు ఆర్ డిసీవ్డ్, నువ్వు మోసపరచబడ్డా. ఎలా? బై డెత్, మరణం ద్వారా నువ్వు మోసపరచబడతా. అండ్ నాట్ ఆఫ్ లైఫ్, జీవం ద్వారా కాదు, మరణం ద్వారా నువ్వు మోసపరచబడతా. దట్స్ రైట్. ఓ ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్, దేవుడికి భయపడండి, ఆయన ఆజ్ఞలను మీరు వెంబడించండి. అదేమన్నది? కీప్ హిస్ వర్డ్, ఆయన వాక్యమును పట్టుకోనండి. అదంతా చెప్పుకుంటూ వెళ్తున్నాను. నేనేం చెప్పకూడదు అక్కడ, నేను అండర్ ద 6th seal, 6వ ముద్ర కింద భూమి ఎలా శుద్ధీకరించబడుతున్నదో, దేవుడు దాన్ని ఎలా నీళ్ళ చేత అక్కడ ఎలా క్లీన్ చేశాడో, ఇప్పుడు అగ్ని చేత ఎలా క్లీన్ చేస్తున్నాడో, అదంతా ఎక్కడ బయలుపరచబడుతున్నది? 6వ ముద్రలో. ఇవన్నీ మనకు అవసరం, ఇవన్నీ మనము తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇది మనకు అర్థమైనప్పుడు మనం పరిగెడతాం. తీర్పు వస్తున్నదని అర్థమైనప్పుడు మనం డాక్టర్ యొద్దకు పరిగెడతాం. రోగం వచ్చింది, ఆ వైరస్ ప్రవేశించిందని అర్థమైనప్పుడు మనం రక్షణ స్థలానికి పరిగెడతాం. ఎందుకు ఈ 6వ ముద్ర దేవుడు మనకి చెప్తున్నాడు? రక్షణ స్థలానికి వెళ్ళడానికి. ఊరికే కాదు ఈ వర్తమానాలు, మన తీర్పు వస్తున్నదంటే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సమయం వచ్చింది రక్షణ స్థలానికి వెళ్ళడానికి. ఎవరినొస్తులైనా మీరు త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, నెగ్లెక్ట్ చేయబాకండి. ఆమేన్. లాస్ట్. ఆమేన్. ఉన్నదా? సమయం అయిపోయినా? ప్లీజ్ 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 కొంచెం నాకు సహాయం చేయండి. నేను ఎన్నడూ దీన్ని ఆపలేను, ఇది అవ్వదు, ఇది ఎన్నడూ అవ్వదు ఇది. ఆమేన్. లాస్ట్ 6th seal, 6వ ముద్ర ఒకటి చదివిస్తాను నేను. ఒక కార్యం, గొప్ప కార్యం ప్రవక్త ఇక్కడ మాట్లాడాడు. ఇదే చివరిది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఒక్క అరగంట సమయం ఇస్తే అయిపోగొడతాను నేను. అండ్ ద వరల్డ్, ద నేచర్, గాడ్ హ్యావ్ మెర్సీ. దేని మాట్లాడాడు? ప్రపంచము, నేచర్, ప్రకృతి, దేవుడు కృప చూపించును కాక. దేన్ని చూచి అన్నాడు ఆయన? ప్రపంచాన్ని చూసి, ప్రకృతిని చూసి దేవుడు దీని మీద కృప చూపించును గాక. 6వ ముద్ర యొక్క ప్రేరేపణ కింద ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రతి వర్డ్ అండ్ అనే మాట కూడా బలిష్ఠుడైన దూత మాట్లాడింది. అండ్ అనే మాట కూడా మానవుడిది కాదు అది. దీని యుద్ధకు వచ్చి చదివేటప్పుడు జాగ్రత్త. ప్రతిదీ దేవుడే స్వయంగా శరీరంలో ఉండి స్వరం పదాలు కూడా మాట్లాడింది ఆయనే. భూమి మీద 63 నుండి 65 వరకు భూమి మీద నడిచింది ఎవరో కాదు, క్రీస్తే స్వయముగా భూమి మీద నడిచాడు. కెంటకీలో ఏరోప్లైన్ లో ఎక్కింది ఎవరు? దేవుడే. ఇండియాలో దిగేది ఇదంతా చేసేది ఎవరు? దేవుడే. పూర్తి దగ్గర వచ్చి మాట్లాడేది ఎవరు? దేవుడే. బలవంతుడవు దేవుడు మన ముందు ప్రత్యక్షమాయను. సొలొమోను కంటే గొప్పవాడు మన ముందున్నాడు, ఇక్కడ ఉన్నాడు. వెలుగును ప్రసరింపజేయగల ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. ముసుగు తీయబడిన దేవుడు. ఓ హల్లెలూయా. ఆ దేవుడు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇప్పుడు వధువులో ఈ దినమున, ఈ రాత్రికాల సమయంలో వధువు రూపంలో ఇక్కడ కూర్చులో కూర్చోన్నాడు. డ్యూటీకి వెళ్తున్నాడు, పని చేస్తున్నాడు, శ్రమ పడుతున్నాడు, కష్టపడుతున్నాడు, జీతం తీసుకుంటున్నాడు, పనిలో ప్రయాణం చేస్తున్నాడు. ఎవరు? యెహోవా. యెహోవా నీ శరీరంలో డ్యూటీకి వెళ్తున్నాడు, నీ శరీరంలో ఆరాధనకు వస్తున్నాడు, నీ శరీరంలో ప్రభుత్వ తీసుకుంటున్నాడు. దేని వలన ఇదంతా అర్థమవుతున్నది? 7వ ముద్ర పరిశుద్ధ దూత దిగి వచ్చిన వలన మనకు అర్థమైంది ఏంటి? దేవుడు ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాడు, చర్చికి వస్తున్నాడు, ఇక్కడే ఉన్నాడు, కుర్చీలో కూర్చున్నాడు, దేవుడే బోధిస్తున్నాడు.
హల్లెలూయా. దట్స్ రైట్, అది నిజం. అది వెళ్ళండి షాపింగ్ మాల్లో నువ్వు వెళ్ళావనుకో, అక్కడ వెళ్ళేది ఎవరు, నడిచేది ఎవరు? గాడ్ హిమ్సెల్ఫ్. సామాన్యతలో తను తాను దాచబడి ఉన్న దేవుడు, ఎవరు గుర్తించలేని విధముగా లోపల ఉన్న దేవుడు. అలాగు నువ్వు అవ్వాలి, అలాగు నువ్వు దేవుని అంగీకరించాలి, నువ్వు ఆయన ఒకటవ్వాలి. ఈరోజు చాలా మందిలో ఆయన శరీరధారి అయ్యాడు. ఇప్పుడు వధువులో సంపూర్ణంగా అవ్వాలని చూస్తున్నాడు. ఎవరు అవ్వలేదు ఇంకా, వాడు అవ్వాలని అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, కామ్ కామ్, రా, సమయం లేదు, తీర్పు రాబోతున్నది, వాల్కనోస్ పేలబోతున్నాయి, అటామిక్ బాంబ్స్ రాబోతున్నాయి, 6వ ముద్ర మొదలవబోతున్నది. కమ్ అవుట్ ఆఫ్ మై పీపుల్, నా ప్రజలారా తన పాలు వారు కాకుండానట్లు ఆ మా పబులోని విడిచిపెట్టి బయటికి రండి అని పిలుస్తున్నాడు. ఎందుకు? దానికి తీర్పు తీర్చేవాడిని నేనే, దాన్ని నాశనం చేయవాడిని నేనే. ఓ గాడ్ హ్యావ్ మెర్సీ. ఓ దేవుడు కృప కృప చూపించును కాక దేని మీద? ప్రపంచం మీద, ప్రకృతి మీద. ఎందుకు? రెండు నాశనం అయిపోయాయి. దేని కింద, ఏ ప్రేరేపణ కింద మాట్లాడుతున్నాడు ఆయన? 6వ ముద్ర ఇన్స్పిరేషన్. The whole world in birth pains. లోకమంతా దేంతో ఉన్నదంట? ప్రసవ వేదన పడుతున్నది లోకమంతా. ఎప్పుడు నేను ఈ యొక్క టాక్సిక్ మెటీరియల్ నుండి, ఈ యొక్క వేస్ట్ నుండి బయటపడాలా, ఎప్పుడు నేను నూతన సృష్టిగా మారాలా అని ప్రసవ వేదన పడుతున్నది. ద వరల్డ్ ఇస్ ట్రైయింగ్. ప్రపంచము ప్రయత్నిస్తున్నది బయటికి రావాలని. నేను షీ ఇస్ ట్రైలింగ్. ఐజయా సైడ్ యెషయా చెప్పినట్లుగా ఆమె భూమి ప్రసవ వేదన పడుతున్నది. వాట్స్ ద మ్యాటర్? విషయం ఏంటి? ట్రైంగ్ టు బ్రింగ్ ఫోర్త్ అ న్యూ వరల్డ్. కొత్త ప్రపంచాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నది ఈ భూమి. దేని కొరకు? ద మిలేనియం, 1000 పరిపాలన కొరకు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వారందరికీ ఇంగ్లీష్ యూజ్ చేస్తుంది. ఒక 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు. ఇస్ దట్ రైట్? మీ అందరికి అర్థమవుతుంది, క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది మీరు చూడడం వలన. వేర్ ట్రైంగ్ టు బర్త్ అ న్యూ వరల్డ్. కొత్త ప్రపంచానికి జన్మనివ్వడానికి ఈ భూమి ప్రసవ నొప్పులు పడుతున్నది. పౌలు ఏమన్నాడు? భూమి మాత్రమే కాదు, సృష్టి మాత్రమే కాదు, మనము కూడా మన శరీర విమోచన కొరకు మూలుగుచున్నాము. మూలుగుతున్నారా లేదా? ప్రతి దినము మీ దృష్టి అదే కదా. త్వరగా ఎత్తబడాలి, త్వరగా ఈ యొక్క శరీరం నుండి బయటపడాలి. ఆ మహిమ శరీరం వచ్చినప్పుడు నా శరీరం ఎలా ఉండబోతున్నది, ఈ బాడీ ఎలా ఉండబోతున్నది, ఎలా మహిమపరచబడబోతున్నది, ఎక్కడ మనలో మహిమపరచబడే దినము, ఆ యొక్క మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అసలు సరిపోల్చలేం. ఈ శ్రమలను ఆ మహిమను దగ్గర పెడితే సరిపోదు. మహిమ ఇక్కడ, శ్రమలు ఇక్కడ, మహిమ ఇక్కడ. హల్లెలూయా. నువ్వు మహిమ పొందేటప్పుడు, మహిమ పరచబడినప్పుడు నీకు అర్థమవుతుంది అది ఈ శ్రమలు ఇంతేనా, ఈ శ్రమలు ఇంతేనా అని ఎప్పుడు అర్థమవుతుంది? మహిమ పరచబడినప్పుడు. పౌలు క్లియర్గా చెప్పలేదు, ఊరికనే చెప్పలేదు పౌలు. అది పొందుకునే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవే కావు. సంతోషించాలా, మన కంతులు వేయాలా మనం. నా విమోచన సమీపించుచున్నది. మనుష్య కుమారుడు మేఘాలుడే వచ్చినప్పుడు మీ తలలు మీరు పైకెత్తుకున్నది. మీ విమోచన సమీపించి ఉన్నది. ఓ మా క్లాప్స్ కొడదామా మనం అందరూ కలిసి? ఓ హల్లెలూయా. ఓ మా వర్తమానం కొరకై దేవుడికి కృతజ్ఞతలు, ఈ ప్రవక్త కొరకై దేవుడికి కృతజ్ఞతలు చెల్లిద్దామా మనము? మహిమ పడుతామా మనము? ఎస్ సార్. ఈ వర్తమానం నీ కొరకే, నువ్వు ఎత్తబడి నా కోసమే. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది. ఓ మా ట్రైంగ్ టు బర్త్ ఎ న్యూ వరల్డ్ ఫర్ ఎ న్యూ పీపుల్. కొత్త ప్రజల కోసం, కొత్త భూమిని ఉత్పత్తి చేయడానికి ప్రసవ వేదన పడుతున్నారంట. కొత్త ప్రజలు ఎవరు? వాళ్ళు ఎవరి కోసం అది ప్రయాసపడుతున్నది? కొత్త ప్రజల కోసం. అంటే 1000 పరిపాలన కొత్త భూమి రావడానికంటే మునుపు కొంతమంది ప్రజలు కొత్త వారైపోయారు. అంతేనా కదా?
ఈ పాత వారము పోయి కొత్త వారంగా మార్చబడుతున్నాం. పాతవని గతించను, సమస్తము కొత్త మగుచున్నది, కొత్త వాయను. ఆమేన్. For any people that won't sin and pollute her, పాపము చెయ్యని, కలుషితము చెయ్యని ఆ నూతన ప్రజల కొరకు నూతన భూమిని ఉత్పత్తి చేయడానికి ఈ భూమి ప్రసవ వేదన పడుతున్నది. అంటే ఆ ప్రజలు ఏం చేయరంట? పాపం చేయరంట, ఆ భూమిని కలుషితం చేయరంట. వాళ్ళు ఎవరు కలుషితం చేసేది? దయ్యాలు. దయ్యాలే కలుషితం చేసేది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త ప్రజలు కలుషితం చేయరు, పాపము చెయ్యరు. దట్స్ రైట్, అది నిజము. షీ ఈస్ ఇన్ ట్రావెల్. ఆమె ఎక్కడ ఉన్నది? ప్రసవ వేదనలో ఉన్నది. దట్స్ ద రీజన్. ఆ కారణం చేతనే వీఆర్ ఇన్ ట్రావెల్. మనము ప్రసవ వేదన కలిగి ఉన్నాం. క్రైస్ట్ టు బ్రింగ్ ఫోర్త్ ద బ్రైడ్. ఎవరు ప్రసవ వేదన పడుతున్నారంట? క్రీస్తు. నిన్ను కనడా, మనల్ని కనడానికి, కొత్త ప్రజలుగా కనడానికి ఆయన ఇప్పుడు ప్రసవ వేదన పడుతున్నాడంట. ఏమంటున్నాడు ప్రవక్త ఇక్కడ? ఎవ్రీథింగ్ ఇస్ ట్రావెలింగ్. భూమి ప్రసవ వేదన పడుతున్నది, వధువు ప్రసవ వేదన పడుతున్నది, క్రీస్తు ప్రసవ వేదన పడుతున్నాడు. ఎవ్రీథింగ్, భూమి మీద సమస్తము. నదులు ప్రసవ నొప్పులు పడుతున్నాయి, భూమి ప్రసవ నొప్పులు పడుతున్నది, గాలి ప్రసవ నొప్పులు పడుతున్నది. ఎవ్రీథింగ్ ఇస్ ట్రావెలింగ్. ప్రతిదీ కూడా ప్రసవ నొప్పులు పడుతున్నది అండ్ గ్రోనింగ్, మూలుగుతున్నది. అండ్ దేర్ ఇస్ సంథింగ్ ఫిక్సింగ్ టు హ్యాపెన్. ఏదో ఒకటి జరగనై ఉన్నది, ఏదో ఒకటి జరగనై ఉన్నది. అండ్ దిస్ సిక్స్త్ ప్లేగ్, ఈ చివరి యొక్క తెగులు అనగా 6వ తెగులు, లెట్ హర్ గో. ఈ 6వ తెగులు ఏం చేస్తుంది? దాన్ని ప్రవేశించినట్లు చేసేస్తుంది. ఎన్ని తెగులు ఉన్నాయి? మొత్తం 7 తెగులు. కానీ 6వ తెగులు వచ్చినప్పుడు ఏం చేస్తుందంట? ఆల్మోస్ట్ అది ఇంకా విడుదల అయిపోయే సమయంగా వదిలేస్తుందంట కొత్త భూమిని. ఆర్మగిజ్జోన్లోనే, ఆ యుద్ధ సమయంలోనే పాత్రలు కుమ్మరించబడతాయి. అవన్నీ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? చివరికి ఇంకా లాస్ట్లో ఇంకా పీక్ స్టేజ్లో ఉంటుంది బయటికి రావడానికి బిడ్డ. ఏ బిడ్డ అది? నూతన భూమి రావడానికి వచ్చేదానికి 6వ ప్లేగ్ దగ్గర అది వదిలేస్తుందంట. బ్రదర్, ద ఎర్త్ క్వేక్ బస్ట్ ఓపెన్. భూమి పగిలి బయటికి వచ్చును. అండ్ ద స్టార్స్ షేక్. నక్షత్రములు కదల్చబడును. వాల్కెనిక్స్ విల్ కమ్ ఫోర్త్. ఈ మాట పట్టుకున్నారు దీన్ని ప్రవక్త ఎక్కడన్నా చూడండి. వాల్కెనో 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 ఎత్తి వైపు చెప్పాడు. అంటే మనకు ఈ ఒక్క మాట దగ్గర ప్రవక్త దాన్ని పట్టేసుకున్నాడు, ఆ ప్రేరేపణ పట్టుకున్నాడు. ఎలా శుద్ధీకరించబడుతుందో ప్రవక్త చెప్తున్నాడు. చూసారా? వాల్కెనిక్స్ విల్ కమ్ ఫోర్త్. వాల్కెనోలు బయటికి పగులును. అండ్ ద ఎర్త్ విల్ రిన్యూ ఇట్ సెల్ఫ్. భూమి తన్ను తాను శుద్ధీకరించబడుచుకున్నాడు. న్యూ లావా. న్యూ లావా ఎక్కడ నుండి వస్తుంది? లావా అగ్ని పర్వతంలో ఉండి లావా, న్యూ లావా విల్ బ్రేక్ ఫోర్త్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్. మామూలు మాట కాదు ఇవన్నీ కూడా. భూమి మధ్య భాగం నుండి అది పగిలి ఆ లావా మొత్తం ఎక్కడికి వస్తుందంట? భూమి మీదకి వచ్చి అదేం చేస్తుందంట? భూమిని కడుగుతాయి, ప్యూరిఫై చేస్తుంది. దేని కొరకు? వేల పరిపాలన కొరకు. And she will crumble all around and around and around. When she's been out in yonder, అది కదులుతూనే ఉంటుంది, కదులుతూనే ఉన్నది, కదులుతూనే ఉన్నది. And I tell you one morning, నేను మీకు చెప్తున్నాను, ఒక ఉదయమున when Jesus and his bride comes back to the earth, ఇదంతా కడిగేసిన తర్వాత ఒక ఉదయమున క్రీస్తు ఆయన భార్య దిగి వచ్చినప్పుడు there will be a paradise of God there. భూమి మీద పారడైస్ అనేది ఉంటది. ఏదేను మళ్ళీ వస్తుంది ఇక్కడికి. ఏదేను పారడైస్ అయి ఉన్నది, ఆ ఏదేను మళ్ళీ వస్తుంది ఒక్క ఉదయమున. నీవు క్రీస్తు, మనము క్రీస్తు ఆ 1000 పైపల దిగి వచ్చేటప్పుడు ఈ భూమి పారడైస్ వలె ఉండును. Oh my, the old warriors of the battle. వీళ్ళెవరంట? వీళ్ళెవరు? ఓల్డ్ వారియర్స్ ఆఫ్ బ్యాటిల్. యుద్ధంలో పాత యోధులు, పరాక్రమశాలులు. ఎవరు? వధువే. ఈ పాత పరాక్రమశాలులు walk down through there with their friends. వీళ్ళు ఎలా నడుస్తారంట? అక్కడ వాళ్ళ స్నేహితులతో కలిసి భుజం మీద భుజం చేసుకొని అక్కడ నడుస్తారంట. పరాక్రమం గల యోధులు వీళ్ళు,
పరాక్రమము గల బలాఢ్యుడా. లెమ్ము అని గిద్యోను పిలిచాడు ఆయన. అతను భయపడేవాడే, కానీ దేవుడి దృష్టిలో పరాక్రమం గల బలాఢ్యుడా. నాశనం చేయడానికి లెమ్ము. ఈ వధువు చేయించబోతున్నది. నేను అదే మాట్లాడుతున్నాను ఇక ఈ గిద్యోను యుద్ధకు వచ్చి. పరాక్రమం గల బలాఢ్యుడా, లే, యుద్ధాన్ని పూర్తి చేయాలా మనం. దేవుడు మనకి ఏ జాబ్ అయితే ఇచ్చాడో ఆ జాబ్ని మనం ఫినిష్ చేద్దాం పదా. ఏ పని అయితే మనకి అప్పగించాడో దాన్ని ముగిద్దాం పదా. ఏంటది? పాతాలను షేక్ చేయాలా మనం, పాతాలను వణికించాలా మనం. రోగం మన ముందు నిలబడడానికి భయపడాలి, అది అబద్ధం మన ముందు నిలబడడానికి భయపడాలి, లోక ఫ్యాషన్ మన ముందు నిలబడడానికి భయపడాలి, ఒక బయట లోకమైన స్త్రీ మన ముందు నిలబడడానికి భయపడాలి, ఒక బయట ఉండే పురుషుడు వచ్చినప్పుడు భయపడాలి. ఎవడెవడు నీవు? ఎవరు నీవు అసలు? వారియర్ ఆఫ్ ద బ్యాటిల్. యుద్ధ రంగంలో పరాక్రమం గల యోధులు వీళ్ళు. హేమాన్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళు అక్కడ నడిచేటప్పుడు, అండ్ లవ్డ్ వన్స్, వారు ఎంతో ప్రేమించిన ప్రియమైన వారు ఉంటారా లేదా? వాళ్ళ ప్రియమైన వారితో వాళ్ళు అక్కడ నడిచేటప్పుడు the anthems will fill the air. వారి కీర్తనలు గాలంతా నిండును. ఈ భూమిలో ఏం నిండింది? కాలుష్యం. ఆ భూమిలో ఏమి నిండుతుంది? యాంథమ్స్. మన యొక్క నేషనల్ యాంథమ్ ఏది? ఓన్లీ బిలీవ్. మన పాటలు అవే అండి, మన కీర్తనలు అవే. ఈరోజు మనం పాడుతున్నామే తెలుగులో, మనం పాడాము కదా అద్భుతంగా సంగీతంతో, మనం అందరూ కలిసి పాడుతున్నాము కదా. అవన్నీ ఎక్కడ నింపబడతాయంట? గాలిలో అవన్నీ కూడా అలా ప్రజ్వలిస్తూ ఉంటాయి, పాడుతూ ఉంటా. నేను ఎవరన్నా, నేను ప్రవక్త కాదు మాట్లాడేది, మైటీ ఏంజెల్. అఫెన్ ఏంజెలిక్ హోస్ట్. ఎవరంటే అక్కడ కొయ్యా దేవదూతలు హోస్ట్ అక్కడ నిలబడి అక్కడంతా వాడుతూ ఉంటే, అదంతా నింపబడుతూ ఉంటే, ఓ బ్రదర్, వీళ్ళ పరిపాలన ఎంత అద్భుతంగా ఉండబోతున్నది. దాన్ని తప్పించుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? నో 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 నో. దాన్ని పోగొట్టుకోవద్దు, పొందుకో. బ్యూటిఫుల్, అద్భుతమైనది అది. ఈరోజు ఎన్ని గంటలండి? 24 గంటలా? ఒక్క సంవత్సరం గడిచేదానికి ఎంత సమయం పడుతుంది? ఎంతో సమయం పడుతున్నది. అలాంటి 1000 years అంటే, 1000 years అంటే వధువు క్రీస్తు 1,44,000 మంది అసలు మరణమే లేకుండా, జబ్బే లేకుండా, కన్నీరే లేకుండా, మరణమే లేకుండా 1000 ఏళ్ళు బ్రతకడం అంటే ఊహించుకోండి అసలు. 1000 years మన ఫ్రెండ్స్తో, మన లవ్డ్ వన్స్తో అక్కడ కుళ్ళు ఉండదు, కుతంత్రం ఉండదు, ఒకరు అవన్నీ గొడవలు ఉండవు, పోట్లాటలు ఉండవు. అంత ప్రేమ, పర్ఫెక్ట్లా పరిపూర్ణమైన ప్రేమ. అప్పుడు అంటాడంట, ఓ ఇట్ ఈస్ వెల్ డన్ మై గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఓ ఫలా నమ్మకమైన నా దాసుడా, ఎంటర్ ఇన్ టు ద జాయ్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క ఆనందంలోనికి ప్రవేశించు. అంటే అక్కడ ఏమన్నా తెలుసా? వెల్కమ్, ఆహ్వానం. అందరూ అంటారు అక్కడికి వచ్చి, ప్రభు వస్తాడు, ఫలా నమ్మకమైన దాసుడా. ఇంకా అయిపోయింది, సమస్తం అయిపోయింది, కన్నీరంతా అయిపోయినది. దేవుని యొక్క ఆనందంలోకి ప్రవేశించు. దాట్స్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ యూ. నీ కొరకు సిద్ధపరిచిన యెహోవా యొక్క ఆనందంలోనికి. అందరి కోసం కాదని సిద్ధపరిచింది, అది నీ కొరకు. నీ కొరకు సిద్ధపరిచిన ఆనందంలోనికి ప్రవేశించము. Like you should have had back there before Eve started the ball rolling in the sun. అవ్వ పాపం అనే బాల్ని దొర్లించక మునిపే. మీకు అర్థమైనదా? పాపం అనే బాల్ దొరలడం అంటే మీకు తెలుసు కదా, ప్రవక్త బలి వివరిస్తాడు దాన్ని. పాపం చెయ్యక మునిపే అని అర్థం. దాన్ని చెయ్యక మునిపే నువ్వు ఎలాంటి ఆనందాన్ని కలిగి ఉన్నావో అదే ఆనందం ఇప్పుడు కలిగి ఉండు. ఓ మా అంటే అర్థం ఏంటి? పడిపోక ముందున ఏ జైల్లోకి ప్రవేశించు. ఎస్ ఉన్నదా ఇక్కడ? ఓ మా అంటే అక్కడ సలా. ఎస్, 6th seal is going to do something. 6వ ముద్ర ఏదో ఒక దాన్ని చెయ్యును. ఎస్ అవునయ్యా. Truly the world is groaning and paining
ఫర్ ద మిలీనియం ఏజ్, 1000 పరిపాలన కొరకు లోకమంతా, ప్రపంచమంతా మూలుగుతున్నది, ప్రసవ వేదన పడుతున్నది. Now the one now is soaked up with filth. కానీ ఇప్పుడున్న భూమి మురికితో నింపబడింది. పాపం అనే మురికితో ఈ భూమి నింపబడినది. దట్ ఐ ప్రీచ్ హియర్ నాట్ లాంగ్ ఎగో, చాలా కాలం ముందు ఏం లేదు, ముందే నేను బోధించాను. ఐ బిలీవ్ ప్రీచ్ ద టాబర్నాకల్, నా గుడారంలో నేను దాన్ని బోధించాను. వరల్డ్ ఫాలింగ్ అపార్ట్ అనే వర్తమాన్ని బోధించాను. చిన్న భిన్నమైపోతున్న ప్రపంచం అనే వర్తమాన్ని బోధించాను. దట్స్ ఎగ్జాక్ట్లీ, అది తప్పకుండా నిజమై ఉన్నది. లుక్ వాట్స్ ఫాలింగ్ అపార్ట్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఏది ముక్కలు ముక్కలు అవుతుందో చూస్తున్నారా? ఏది పగిలిపోతున్నదో చూస్తున్నారా? నాగరికత పగిలిపోతున్నది, సైన్స్ అనేది పగిలిపోతున్నది, మానవ యొక్క జ్ఞానము చిన్న భిన్నమైపోతున్నది. ఎవ్రీథింగ్ ఈస్ ఫాలింగ్ ఆఫ్ ఇట్. ప్రతిదీ పగిలిపోతున్నది. సడన్లీ ఇట్స్ గాట్ టు ఫాల్ అపార్ట్. ఖచ్చితంగా అది పడిపోవాల్సిందే. అంతేనా? మీకు అర్థమవుతున్నదా? లుక్ ఇట్స్ ఫ్రేమ్. దాని యొక్క ఫ్రేమ్ని చూడండి. ఎలా మాట్లాడుతున్నా మీకు అర్థమవుతున్నది. ఇదంతా ఎందుకు చెప్తున్నారు తెలుసా? బ్రదర్, నన్ను సమయం బాగా తొందర పెడుతున్నది. నన్ను స్టోరీ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, మర్చిపోయాను నేను అవన్నీ. మేబీ నెక్స్ట్ సండే దేవుని చిత్తమైతే ఒక సమయం వస్తే నేను మాట్లాడతాను. నేను పిక్చర్స్ మర్చిపోయాను. నేను ఆ యొక్క కార్యాలన్నీ కూడా పిక్చర్స్ మర్చిపోయాను. ఈ 6వ ముద్ర చెప్పడానికి ముందు ప్రవక్త వాటిని మాట్లాడని మర్చిపోయాను నేను. ఎనీహా, దేవుడే నడిపిస్తూ వెళ్ళని సమయం అయిపోతుంది. యా, లుక్ ఎట్స్ ఫ్రేమ్. ఈ లోకం యొక్క నిర్మాణమును చూడండి. వింటున్నారా? లెట్ మీ షో యూ ద రీజన్ ద వరల్డ్ హస్ గట్ టు ఇట్. లోకం అలా చేయడానికి నేను కారణం చెప్తాను, వినండి. ద ఫ్రేమ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకం యొక్క పద్ధతి అనగా నిర్మాణము దేంతో ఉన్నదంటే చూడండి. ద ఐరన్ అనగా ఇనుముతో కడుతున్నారు, అంతేనా? ద బ్రాస్ అనగా ఇత్తడి, మరియు మెటీరియల్స్ ఆఫ్ దిస్ ఎర్త్, భూమిలో ఉన్న మెటల్స్, అంతేనా? పీరియాడిక్ టేబుల్లో ఉన్నాయా ఎలిమెంట్స్ అన్నీ కూడా? కెమిస్ట్రీలో ఉంటాయి ఎలిమెంట్స్ అన్నీ కూడా, అవన్నీ కూడా మూలకాలు. అవన్నీ వాటితో ఈ భూమి మీద ఉన్న ఈ నగరాలను నిర్మాణం చేశారు, ఫ్రేమ్ చేశారు. మీకు అర్థమవుతున్నది? హ్యాస్ బిన్ పుల్డ్ అవుట్ ఆఫ్ ఇట్. భూమిలోని దేన్ని లాగారంటే బయటికి? ఇనుమును, ఇత్తడిని, లోపల ఉన్న ఖనిజాలను వారి బయటికి లాగారు. చెప్పానా లేదా? ఎవరిదంతా లాగేది? సైంటిస్టులు. దానివల్ల ఏం తీసుకొస్తున్నారు? పొల్యూషన్, తీర్పు, ఆ యొక్క మరణాన్ని గాల్లో కుదులుతున్నారు. ఏమైనా పుల్ అవుట్ ఆఫ్, భూమిలో ఉండే ఖనిజాలను బయటికి లాగుతున్నారు. ఇట్స్ అ ఫ్రేమ్ వర్క్. దేని కొరకు లాగుతున్నారు అంటే దేని కొరకు అవి తయారు చేయబడుతున్నాయి? ఫర్ వార్ అండ్ ఇండస్ట్రీ. ఎక్కడ ఇవన్నీ మాట్లాడారు చెప్పండి నాకు? 6వ ముద్ర. 6వ ముద్ర కింద ఎలా నాశనమైందో భూమి చెప్తున్నాడు, వినండి. 7 బూరలు ఉన్నాయా? 7 బూరలు ఎక్కడ తెరవబడ్డాయి? 6వ ముద్రలోనే. చూడండి, ఈ మాటలలోనే 7 బూరలు ఉన్నాయి. కన్నులున్న వాడు చూస్తాడు. ఎలానో చెప్పనా? మొదటి 4 బూరలు ప్రకృతిని నాశనం చేయుట. సింపుల్గా అవుట్లైన్ చెప్పేస్తున్నా. మొదటి 4 బూరలు ప్రకృతిని నాశనం చేయుట. ప్రకృతి అంటే తెలుసు కదా, నీరు, భూమి, ఆకాశం మొత్తం కూడా ప్రకృతి. ఆ తర్వాత వచ్చే 3, 5, 6, 7 అది భూమి మీద ఉన్న జనులను నాశనం చేయుట. కానీ 7వది ఉందే, చివరిది 7వ బూర, అదే 6వ ముద్ర. ఇదంతా కన్ఫ్యూజన్గా ఉన్నదా? 7వ బూర కింద ఏమొస్తుంది అన్నాడు? 7వ బూర కింద 7వ బూర ఏమై ఉన్నది? 3వ ప్రపంచ యుద్ధం. 7వ బూర 3వ ప్రపంచ, 5వ బూర 1వ ప్రపంచ యుద్ధం, 2వ బూర 6వ బూర 2వ ప్రపంచ యుద్ధం, 7వ బూర అంటే 7వ బూర ఏమై ఉన్నది? అర్మగిద్యోన్. నేను ఏం మాట్లాడుతున్నాను ఇప్పుడంతా కూడా? 7వ బూర గురించి మాట్లాడుతున్నాను. ఆ బూరలో ఏం జరుగుతుందంటే దానికంటే మునిపు ఏం జరుగుతుందంట? ఈ నాశనం చేయబడాలి కదా. మొదటి 4 బూరలలో ఏ భూమి అయితే నాశనం చేయబడినదో అనగా కలుషితం చేయబడినదో 7వ బూర కింద అదంతా క్లీన్ చేయబడుతుంది. మొదటి 4 బూరల్లో ఏదైతే కలుషితం చేయబడినదో 7వ బూర కింద మొదటి 4 బూరల ద్వారా వచ్చిన కాలుష్యమును, పాపం మొత్తాన్ని కూడా 7వ బూర కింద క్లీన్ చేయబడుతుంది.
అంటే ఇవంతా కూడా ఎక్కడ ఉన్నాయి? ఈ కొన్ని మాటల్లో ఉన్నాయి చూడండి. ఏం తీసుకొచ్చారంట బయట? పుల్డ్ అవుట్, బయటికి తీశారు. వార్ని ఎవరి కోసం? యుద్ధాల కోసం, పరిశ్రమల కోసం. యురేనియం చెప్పాను నేను, యురేనియం వీటన్నిటిని వాడుతున్నారు. అంటిల్ ఇట్ జస్ట్ అబౌట్ వీ నెవర్ హ్యాడ్ ఎన్ ఎర్త్క్వేక్ టిల్ ది అదర్ డే ఓవర్ హియర్ ఇన్ ద పాస్ట్ ఆఫ్ ది కంట్రీ. దానివల్ల ఏమొచ్చిందంట? భూకంపాలు అలాంటిది వచ్చిందంట రీసెంట్గా. నేను అదే అంటున్నాను, తవ్వకాల వలన ఏమొస్తుంది? భూకంపాలు వస్తాయి. ఎవరు దాన్ని చేసింది? సైంటిస్టులు చేస్తున్నారు ఇవన్నీ. ఓవర్ హియర్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ until it's just about ready where we never had an earthquake till the other day over here in this part of the country. Just the other day here you see St. Louis and down through there, she's getting so thin, they are pulling everything out of it. ప్రతిదీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? భూమిలో నుండి బయటికి లాగేస్తున్నారు. దానివల్ల ఏమొస్తున్నాయి? భూకంపాలు వస్తున్నాయి. ఇట్స్ అ పాలిటిక్స్ ఆర్ సో పొల్యూటెడ్. రాజకీయాలన్నీ కూడా కలుషితమైపోయాయి. దెర్ ఇస్ హార్డ్లీ అన్ హానెస్ట్ అమాంగ్ దమ్. నిజంగా చూస్తే ఎవరు కూడా, ఈ నిజాతి పరులు ఎవరు కూడా రాజకీయాల్లో లేరు. ఇట్స్ సిస్టమ్, అది ఒక సంస్థ. ఇట్ మోరల్స్ ఇస్ సో లో. నైతిక విలువలు చాలా దిగజారిపోయాయి. స్త్రీలు ఎలా ఉండాలో ఉండడం లేదు, పురుషులు ఎలా ఉండాలో ఉండడం లేదు. ఇట్ జస్ట్ డోంట్ హ్యావ్ ఎనీ, ఏమీ కూడా ఇప్పుడు అన్నీ లేవు, అన్నీ అయిపోయాయి. దట్స్ ఆల్. ష్యూర్ ఇట్స్ రిలీజియన్ ఈస్ క్యాంకర్డ్. మతం కూడా ఏమైపోతున్నది? అంతా కూడా పుష్టిపడుతున్నది, లేకపోతే వంకర అవుతున్నది, లేకపోతే అదంతా పాడైపోతున్నది. ఇట్స్ టైమ్ ఫర్ ద, దేనికి ఇప్పుడు సమయము? 6వ ముద్రకు సమయము. ప్రెటీ సూన్, త్వరలో, టు బి ఓపెనింగ్ అప్. త్వరలో అది ఏమవుతున్నది? తెరవబడబోతున్నది. అనగా త్వరలో అది ప్రారంభమవబోతున్నది. ఈ సమయము దానికి. అండ్ వెన్ షీ డస్, అది జరిగినప్పుడు, ఓ మై, ఇట్ ఎండ్స్. అది జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ముగించబడును. ద బ్రైడ్ హ్యాస్ డన్ గాన్ ఫోర్త్. అది మొదలైనప్పుడు వధువు వెళ్ళిపోవును. షీ హ్యాస్ డన్, ఆమె ముగించబడినది. ద క్వీన్ హ్యాస్ డన్ వెన్ టు టేక్ హర్ ప్లేస్. రాణి తన స్థలానికి వెళ్ళి కూర్చున్నది. మీకు అర్థమవుతున్నదా? షీ హ్యాస్ బీన్ మ్యారీడ్ నౌ. She has been married now. ఆమె ఇప్పుడు వివాహం చేసుకొనబడినది. ఎక్కడ? 6వ ముద్ర కింద. ఎక్కడికి వెళ్ళబోతున్నది ఆమె? పెళ్లి విందులోకి వెళ్ళబోతున్నది ఆమె. ప్రతి ఒక్కరు చెప్తారు భవిష్యత్తు ఎత్తబడిన తర్వాత వివాహం అని. నో 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 నో. ప్రవక్త మాట్లాడే పదాలు ఎవరివి? బలిష్ఠుడైన దూత. She has been married now. ఇప్పుడు ఆమె వివాహం చేసుకోబడింది. టు ద కింగ్, రాజుతో. రాజుతో. while this is going on, ఇదంతా జరుగుతున్న సమయంలో ఈమె రాజుతో వివాహం చేసుకోబడినది. And Israel remnant is sealed and ready to go. And the nature lets go. ఆ తర్వాత ఏమొస్తుంది? ఇజ్రాయేలు ముద్రించబడి అలాగే ముందుకు వెళ్ళను. ఆ తర్వాత ప్రకృతి కూడా అలానే ముందుకు వెళ్ళిపోవడం. ఓ వాట్ ఎ టైం! ఓ ఎలాంటి సమయం ఇది! సైన్స్, ఎడ్యుకేషన్ అంతా కూడా సాతానుది. వాడే కర్త అయ్యున్నాడు దానికి. దేవుడు దాన్ని ఎంత ఏం చేస్తానన్నాడు? పూర్తిగా చేసి మనము ఆ పూర్తి మీద నడుస్తాం. ఈరోజు చూస్తున్న ఎయిర్పోర్ట్స్ భూమి మన కాళ్ళ కింద ఉంటాయి. ఈరోజు నువ్వు చూస్తున్న లగ్జరీ బిల్డింగ్స్, హోటల్స్ మన కాళ్ళ కింద ఉంటాయి. ఈరోజు మనం చూస్తున్న మెట్రో, మా గొప్ప నగరాలు. సమయం ఇస్తారా ఒక్క కొద్ది? లేదా టైం అయిపోతున్నది కదా? యా, టైం అయిపోతున్నది.
చాలా మంది దూరం వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. యా, దూరం వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు. యా, అయిపోయిన సమయం అయిపోయినది. యా, చాలామంది అర్థమైపోయింది, అందరికీ అర్థమైపోయింది మాట్లాడిందంతా కూడా. అందరూ ఏమంటారు, పరలోకంలో పెళ్ళి, అక్కడ పోయి ఇద్దరు కలుసుకుంటారు, అదే పెళ్ళి. ఆ తర్వాత పెళ్లి చేసిన వెంటనే ఎక్కడికి వెళ్తారంటే వాళ్ళు పెళ్లి విందులోకి వెళ్తారంట. నో 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 సార్, ప్రవక్త ఏం చెప్తున్నాడు ఇక్కడ, రాజు ఆల్రెడీ వచ్చాడు, కింగ్ ఆల్రెడీ వచ్చాడు. ఇప్పుడు ఆమె మ్యారీడ్ నా, ఇప్పుడు ఆమె వివాహం జరుగుతున్నది ఆమెకు. ఎనీహా, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ స్టోరీస్, ఆ పిక్చర్స్ని నేను మళ్ళీ చూపిస్తాను. నేను ఇప్పుడు అవన్నీ కూడా, అవంతా కూడా అమెరికాకు కొంచెం సంబంధించినది. అది కూడా ఎలా ప్యూరిఫై చేస్తాడు దేవుడు, ముందు ఏం జరిగినది, అది ఎలాంటి దేశము, ఎలా ఉండబోతుంది, ఆ నాగరికత ఏంటి, దేవుడు దాన్ని ఎలా కాల్చబోతున్నది, వారి యొక్క కుయుక్తి ఏంటి, అమెరికా వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటి, అవన్నీ ప్రవక్త మాట్లాడు. వారిని ప్రవక్త ఏమన్నాడు, వారిని రాస్కెల్స్ అని పిలిచాడు. ఎవరిని? అమెరికా వారిని రాస్కెల్స్. వారు ఈ అమెరికాలో ఉన్న వారిని నాశనం చేశారు బ్రిటిష్ వాళ్ళు. అంతేనా? బ్రిటిష్ అయిన వాళ్ళు ఈ దేశానికి వచ్చి ఈ యొక్క అందమైన ఈ అమెరికా నగరాన్ని ఏమంటారు, సారాతో నింపేశారు, విస్కీతో నింపారు. అందమైన అమెరికా దేశాన్ని, ఖండాన్ని పాపముతో, విస్కీతో, మందు బీర్లతో నాశనం చేశారు. సాతాను ఏదైనా మార్చారు. అంతకుముందు అది దేవుడు ఏదైనా వల్లే ఉన్నది. ఆ స్టోరీ మీద తీసుకురావాలనుకున్నాను నేను, ఆ యొక్క పిక్చర్స్. కానీ రేపు వారం నేను దాన్ని మాట్లాడతాను. నేను గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓ మై కమ్యూనియన్ సహవాసంలోకి వెళ్దాం మనము, దేవునితో సహవాసంలోకి వెళ్దాం మనము, రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం మనము. ఆమేన్. గాడ్ బ్లెస్ ఎవ్రీ హార్ట్. ప్రతి హృదయాన్ని దేవుడు దీవించును గాక. లెట్స్ ప్రే, లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాము. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ అండ్ యూ కెన్ ప్రే ఫర్ మీ. నేను నీ కొరకు ప్రార్థిస్తాను, మీరు నా కొరకు ప్రార్థించండి. మీ హృదయంలో దాన్ని కలిగి ఉండండి. మన ప్రార్థనలోను, సహవాసంలోను, రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉందాం మనము. అంతేనా? ఎందుకు నేను ఆల్రెడీ చెప్పాను, నేను తీర్పు రాబోతున్నది, వాల్కెనోస్ రాబోతున్నాయి, అన్నీ ముగించబడబోతున్నాయి. ఆమేన్, ఆమేన్. రొట్టె ద్రాక్షరసంలోకి వెళ్ళేదానికంటే మునుపు ఒకరి ఎడల ఒకరు సహవాసం కలిగి ఉండాలి. ఎవరితోనైనా కూడా అభ్యంతరంగా ఎవరైనా ఉన్నట్లయితే, అభ్యంతరకరంగా ఎవరైనా ఉన్నట్లయితే వారి చేతులు, మీ పక్కన ఉన్న వారి మీద మీ చేతులు ఉంచండి. లెట్స్ సే, లార్డ్, హి ఈజ్ మై బ్రదర్, ఈయన నా సహోదరుడు. మేమందరము కలిసి ఇప్పుడు కమ్యూనియన్ లోపలికి వెళ్తున్నాం, రొట్టె ద్రాక్షారసం తీసుకోవడానికి వెళ్తున్నాం. మమ్మల్ని అందరినీ ఒక శరీరముగా అంగీకరించండి. ఆమేన్. లెట్స్ హ్యావ్ ఇట్. భయముతోను, రెస్పెక్ట్ అండ్ హ్యూమిలిటీ, తగ్గింపు, మర్యాద, భయము, వణుకుతో మనం ఈ రొట్టె ద్రాక్షరసం యొద్దకొద్దాం. మనము ప్రవక్త చెప్పిన రీతిగా మనం ఎవరి యొద్ద నుండి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం? మెల్కీసెదెక్. ఎక్కడ ఉన్నాడు మెల్కీసెదెక్? 5 రకముల పరిచర్యలో ఇప్పుడు ఉన్నాడు. రొట్టె ద్రాక్షరసం ఎవరి యొద్ద నుండి తీసుకుంటున్నాం? మెల్కీసెదెక్ యొద్ద నుండి. రొట్టె ద్రాక్షరసము తీసుకుంటున్నావు అంటే నీకు ఏమొస్తున్నది? నిత్య జీవంను పొందుకుంటున్నావు. పరిశుద్ధాత్మీయ నిత్య జీవమై ఉన్నది. లెట్స్ ప్రే. ఓ మహాపరిశుద్ధమైన దేవ, మా దేవ, మా తండ్రి, కమ్యూనియన్ లోపలికి మేము వచ్చాము, సహవాసం లోపలికి మేము వచ్చాము. ప్రతి ఒక్కరిని దేవ, వారి పాపములు, వారి దోషములు, అతిక్రమములను నీ రక్తం ద్వారా కడగండి, పరిశుద్ధపరచండి. మాకు ఈ కమ్యూనియన్ ఎడల భయభక్తులు నేర్పించు. ఓ దేవ, ఎన్నడూ మేము నిర్లక్ష్యతతోనూ అజాగ్రత్తగా మేము ఇక్కడికి రాకుండా, ఓ దేవా, ఇది నీ యొక్క శరీరము, ఇది నీ యొక్క రొట్టె అని మీ యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకొని, ఓ దేవ, నీవు మాకిచ్చిన పరిశుద్ధాత్మ నిమిత్తమై, నీవు మాకిచ్చిన నిత్య జీవము కొరకై మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఓ దేవా, నీ యొక్క పళ్ళ యొద్దకు మేము రావడానికి కృప చూపించు. ఓ నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. ఓ దేవ, నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీవు మాకు అనుగ్రహించిన ఆ నిత్య జీవము విషయమై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీ యొక్క రొట్టె ద్రాక్షరసం ఎదుగు వస్తున్నాం. ప్రభువా, మాకు అర్హతను దయచేయండి. ప్రతి పాపమును, దోషమును, వ్యతిరేకమైన చూపులు, ఆలోచనలు, తలంపులు, ప్రవర్తన ప్రతిదీ రక్తం ద్వారా కడగండి, పరిశుద్ధపరచండి.
ఓ దేవా, నీ యొక్క పల్లవితో మేము సమీపిస్తుండగా ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఓ దేవ ఈ వర్తమానం ప్రతి ఒక్క హృదయంలోనికి వెళ్ళి అది ప్రేరేపించబడి మొలకెత్తబడి అది ఫలించే కృపను దయచేదేవా. ఓ తండ్రి, ఈ సమయంలో ఓ తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ఇక్కడ ప్రతి ఒక్క మమ్మల్ని అందరినీ నీకు డెడికేట్ చేస్తూ ప్రతిష్ఠిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని సంఘ కాపరి నేను అప్పగిస్తున్నాను.